ఒంగోలు డిస్ట్రిక్ట్, తాళ్ళూరు నుంచి వచ్చారు, చీరాల నుంచి వచ్చారు, ఇంకా మాటూరు, నందిగామ, సత్తెనపల్లి, ఇంకా మీరందరూ గుంటూరేనా? మాటూరా? మధ్యాహ్నం భోజనం చేసామా? డౌట్గా అందులో కొంచెం. ఓకే, మీరు జూమ్ లో వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? అందరు ఎక్కడి నుంచో వచ్చి ఉంటారు కదా, జాగ్రత్తగా వినండి సరేనా. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అన్మ్యూట్ చేయలేను నేను, ఎందుకంటే 400-300 మంది దాకా ఉన్నారు సుమారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అన్మ్యూట్ చేసి ఏ ఊరు నుంచి వచ్చారని కనుక్కోవడానికి చాలా టైం పట్టుద్ది కదా. టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఎంతమంది కంపెనీ హిస్టరీ అర్థమైందన్న వాళ్ళు చేతుతారా? సో రవి సార్ ఎలా చెప్పారు? బాగా చెప్పారా? ఉపయోగపడిందా? అలాగే ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎంతమందికి అర్థమైంది? ప్రొడక్ట్ గురించి ఏం ప్రొడక్ట్ అది అసలు? బరువు తగ్గడానికి ప్రొడక్ట్, ఇంకా బరువు పెరగడానికి ప్రొడక్ట్, ఆరోగ్యానికి ప్రొడక్ట్. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు మీకు ఎఫ్రెష్ ఇస్తారు చూసారా? ఎఫ్రెష్ అది వేడిగా ఉంటుంది, నిదానంగా తాగండి. డబికన్ పోసుకోమని జ్యూస్ లాగా. ఇదేమైనా వెల్కమ్ డ్రింక్ అనుకొని కంగారు పడి ఆరోగ్యాలు పాడైపోతాయి. ఏం ఆరోగ్యం పాడైపోద్ది అంటే నాలుగు కాలిపోద్ది. సరేనా? టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సుజన్ సార్, నా స్లైడ్స్ రెడీయా? ఎస్ సార్, ఎస్ సార్. ఎంతసేపట్లో ముగించమంటారు మీరు చెప్పండి? 10 నిమిషాలు మీ ఇష్టం, మీరు ఎంతసేపు చెప్తే అంతసేపట్లో ముగించేస్తా. एक గంట మీకు ఎంతమందికి కావాలి? అరగంట కావాలా, గంట కావాలా? మీరేం చెప్తే అది. మీరు 10 నిమిషాలు ఇమ్మంటే 5 నిమిషాలు కూడా ఇస్తా, పెద్ద విషయం కాదు. అర్థం మామూలుగా ఉండదు, ఇంకా కోనకాలు వస్తాయి. మీరు ఎంతసేపు చెప్పమంటే అంతసేపట్లో ముగించేస్తా, మీకు అర్థమయ్యేలని చెప్తా, కన్ఫ్యూజ్ అవ్వరు గ్యారంటీగా. భోజనం టైం దాకా చెప్తాం, నైట్ డిన్నర్ దాకా. ఓకేనా? డిన్నర్ ఇచ్చి పంపిస్తా. ఇది ఓకేనా అందరికీ కూడా? ఓకేనా? ఇట్ లేడీస్ ఏం చెప్పట్లేదు, తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మీరు ఎంతసేపు చెప్తారు చెప్పుకోండి అన్నట్టుగా ఉంది లేడీస్ పరిస్థితి. ఓకే, సో నా స్టోరీ చెప్తే నేను హెర్బల్ లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ చేశాను, రైట్ నౌ 18.5 years తర్వాత నా లైఫ్ ఎలా ఉంది, కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. సో ఐ విల్ గో త్రూ. నాకే ఆప్షన్ ఇవ్వచ్చు కదా? ఉంది సార్, ఆల్రెడీ ఉంది. థ్యాంక్ యూ సార్, సుజన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తాను, చెక్ చేసుకుంటాను అవుతుందో లేదు. అవుతుంది సార్. ఓకే, సో యాక్చువల్గా నేను హెర్బల్ లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ చేశాను నేను చెప్తాను. ఇక్కడ కనిపిస్తుంది మా ఫ్యామిలీ ఫోటో. నేను ఎక్కడున్నాను చెప్తారా మీరు? ఇంకా లేక లాస్ట్ ఇంకేనా? పింక్ అన్నోళ్ళు చేతుతారా? ఆ లాస్ట్ అన్నోళ్ళు చేతుతారా? ఆ మధ్యలో కూర్చున్న ఆయన నేనే అంటాను, వాళ్ళు చేస్తారా? మరి కొంతమంది దేని చేయట్లా. ఏ క్యారే కైసా కైసా ఏదో ఒకటి చెప్పాలి కదా. పింకే పక్క. వెరీ గుడ్, సూపర్. ఆ లాస్ట్ ఫోటో నాదే. అమ్మ నాన్న, తమిళమ్మాయి లేదు, తమ్ముడు చెల్లి, ఆ తర్వాత నేను. వాళ్ళిద్దరు కమల పిల్లలు, నేను ఫస్ట్. సో ఇది యాక్చువల్ మాది గుంటూరు పక్కన పొన్నూరు అన్నమాట. నేను సెకండ్ క్లాస్ చదువుతున్నప్పుడు మా సిగరెట్ హోల్సేల్ బిజినెస్ ఉండేది. ఆ షాప్ ఏమైందంటే ఒకరోజు సండే షాప్ క్లోజ్ చేసి ఇంటికి వచ్చారు. కాసేపటికి కబురు వచ్చిందంటే షాప్ అంతా తగలబడిపోతుందని న్యూస్ వచ్చింది. అంటే లోపల సిగరెట్లు, ఫ్యాన్సీ, ఒక్కపొళ్ళు, చొట్లు, అగ్గిపెట్లు అన్ని హోల్సేల్ అమ్ముతారు. షాప్ అంతా ఫైర్ యాక్సిడెంట్ అయిపోతుంది, మొత్తం తగలబడుతుందని కబురు వచ్చింది. ఆ టైంలో ఆ షాపు, మేము ముగ్గురం చిన్నపిల్లలు, అమ్మ నాన్న, ఇంకా షాప్ ఎలా కాపాడుకోవాలో అర్థం కాక మా ఫాదరు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. మా షాపు మెయిన్ రోడ్ లో ఉంటది, ఆ వెనక సందులో మా ఇల్లు. సో పరిగెత్తుకుంటూ వెళ్ళారు. మా అమ్మ ముగ్గురిని తీసుకొని వెళ్ళిపోయి షాప్కి వెళ్ళింది. మా నాన్నగారు ఆ ఫైర్ లోకి లోపలికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ రోజు అమ్మిన అమ్మకం డబ్బులు ఉన్నాయి, అలాగే షాప్ తగలబడిపోతుంది, చాలా సరుకు ఉంది. సో ఎవరికైనా కంగారు ఉంటది కదా, ఆస్తి కళ్ళ ముందు సంపాదించిన ఆస్తి తగలబడుతుంటే ఎవరికైనా భయం ఉంటది కదా. సో అలా భయపడుతూ లోపలికి వెళ్ళిపోయారు.
దేవుడి దయ వల్ల మా నాన్న అయితే తిరిగి వచ్చారు గానీ, ఏమి సరుకు మిగల్లా. ఆ రోజు అమ్మిన డబ్బులు గూడా పోయినాయి. అలా చివరికి చెప్పాలంటే కట్టుబట్టలతో మిగిలిపోయాం. లిటరల్‌గా మొత్తం ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది. ఇది జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి షాప్‌లో ఎవరైతే అప్పులిచ్చారో వాళ్ళందరూ వచ్చేసారు. ఎవరైతే మాకు అప్పులిచ్చారో సరుకు అందరూ వచ్చారు. ఎలా అప్పులు తీర్చాలో మా నాన్న దగ్గర ఐడియా లేదు. ఎందుకంటే చేతిలో డబ్బులు లేవు. ఓనర్ తగలబడింది. సో, మా తాతగారిది గుంటూరులో కాటన్ బిజినెస్ అన్నమాట. మా తాతగారిది గుంటూరు అంటే మా అమ్మ వాళ్ళ నాన్నగారిది గుంటూరు. ఆయన గుంటూరు నుంచి వచ్చేసి అల్లుడు గారు గదా! అల్లుడు కూతురు కదా! ఎంతైనా ప్రేమ, మమకారం ఉంటది కాబట్టి వాళ్ళందరికీ మేము డబ్బులిచ్చేస్తాం అని చెప్పి మాటిచ్చేసి మమ్మల్ని గుంటూరు తీసుకొచ్చేసారు. అలాగా మేము గుంటూరొచ్చాం. గుంటూరొచ్చినప్పుడు నేను సెకండ్ క్లాస్ చదువుతున్నా. తమ్ముడు, చెల్లి ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు. ఇది ఒక పెంకుటింట్లో గుంటూరులో కొత్తపేటలో మా ఇల్లు. పెంకుటిల్లు. ఇప్పటికి కూడా ఆ పెంకుటిల్లు ఉంది ఇంకా. అంటే వాళ్ళు బాగా సౌండ్ పార్టీలు వేరే ఊరెళ్ళిపోయారు. ఆ ఇల్లు డిస్టర్బ్ చేయలే. అలా ఆ ఇంట్లో ఉన్నాం. ఆ ఇల్లు అద్దె స్టార్టింగ్‌లో రూ. 150 అద్దె. ఈ ఫోటో ఎందుకు దిగామంటే రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి గుంటూరొచ్చిన కొత్తలో రేషన్ కార్డ్ అప్లై చేయడానికి ఫోటో తీయించుకున్నాం. సో, ఇది ఇలా మేము గుంటూరొచ్చాం. వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే మంచి స్కూల్ చదివిపిచ్చాలన్నా, మంచిగా చదువుకోవాలన్నా, మంచిగా తినాలన్నా పెద్దగా డబ్బులు లేని పరిస్థితి. ప్రతిది కూడా మా తాతగారు సపోర్ట్ ఇస్తేనే. మా తాతగారేంటంటే గుంటూరులోనే కొంచెం డబ్బున్నాయన 2 కార్లున్నాయి ఆ రోజుల్లోనే. కాటన్ వ్యాపారంలో బాగా ఇస్తూ ఉండేవాళ్ళు. సో, మా తాతగారు ప్రతిది కూడా పంపిస్తుంటే మాకొస్తూ ఉండేవి. సో, ఇలాంటి పరిస్థితి. సో, ఎప్పుడైతే నాకు కొంచెం ఊహ తెలుస్తూ కొంచెం చదువుతున్నానో, నేనేం అడిగానంటే తాతగారిలాగా మనం గూడా బావుండాలి అంటే, మంచిగా కార్లు కొనుక్కోవాలి, పెద్ద ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి? అని అడిగినప్పుడు మా అమ్మ చెప్పిందేంటంటే, "బాగా చదువుకో. చదువుకుంటే మంచి ఉద్యోగం వచ్చేస్తది. మంచి ఉద్యోగం వస్తే మంచి జీతం వస్తది. మంచి జీతం వస్తే తాతగారిలాగా నువ్వు గూడా కార్లు కొనుక్కోవచ్చు, లగ్జరీగా తిరగొచ్చు." ఇది చెప్పారు. సో, చిన్నప్పుడు చిన్న పిల్లలకి మనం ఏది నాటుతామో అదే వాళ్ళ మనసులో బలంగా ఉంటది. కరెక్టా? అవునా కాదా? చిన్నతనం నుంచే మా అమ్మ చెప్పిందంటే నువ్వు బాగా చదువుకోవాలి, బాగా చదువుకోవాలి. బాగా చదువుకుంటే మంచిగా ఉద్యోగం వస్తది. సో, నేను అలానే చదువుతూ ఉండేవాడిని. బాగా చదువుతూ ఉండేవాడిని. కానీ మనం అనుకుంటే దైవం ఇంకో రకంగా అనుకుంటారని నేను నా ఏజ్ 16 అప్పుడు. అప్పుడే నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్. సెలవుల్లో ఉన్నాను. మా ఫాదర్ సిక్ అయిపోయారు. మా ఫాదర్ గుంటూరు వచ్చిన తర్వాత మా తాతగారు పట్నం బజార్‌లో ఇదే షాప్ పెట్టారు. స్లైడ్ నేనే చేంజ్ చేస్తాను. ఇదే షాప్ పెట్టారు. ఫ్యాన్సీ సిగరెట్ హోల్‌సేల్. ఎందుకంటే మా నాన్నగారికి తెలిసిన వ్యాపారం అదే. ఆయన మళ్ళీ పట్నం బజార్‌లో మా తాతగారు అదే షాప్ పెట్టిచ్చారు. ఆ షాప్‌లో అన్నీ అమ్మేవాళ్ళం. ఈ ఫ్యాన్సీ సిగరెట్లు, గుట్కాలు, అగ్గిపెట్టెలు, చొట్లు ఇలా అన్నీ అమ్మేవాళ్ళం. సో, హాఫ్ ఇయర్లీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయినాక ఒక 10 రోజులు సెలవులున్నప్పుడు మా ఫాదర్ సిక్ అయిపోయారు. హాస్పిటల్‌లో ఉన్నారు. ఆ టైంలో షాప్ చూసుకోవడానికి ఎవరు లేరు. నేనే ఇంట్లో పెద్ద కొడుకుని. కాబట్టి మా నాన్న ఏం చేశారు నన్ను తీసుకెళ్ళి షాప్‌లో కూర్చోబెట్టారు. ఎందుకు కూర్చోబెట్టారంటే ఏదో వ్యాపారం చేస్తాను కాదు. మా నాన్నగారు అప్పులిచ్చున్నారు సేల్స్‌మెన్‌లకి, ఆళ్ళకి, ఈళ్ళకి. సో, అప్పులు ఎక్కడ పోతాయన్న భయంతో మా నాన్న షాప్‌లో నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఆ 10 రోజులు నేను షాప్‌లో కూర్చున్నప్పుడు నాకు వ్యాపారం మీద ఏమో శ్రద్ధ కలగలేదు గానీ, మా ఫాదర్ ఇబ్బంది పడుతున్నారని మాత్రం బాగా ఆలోచన కలిగింది. మా ఫాదర్ బాగా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కళ్ళే చూసుకుంటున్నారు. ఆయన బాగా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారని భయమేసి నేనేమనుకున్నానంటే, ఒకవేళ నేను చదువుకుంటే ఒక 50,000, 1,00,000 సంపాదిస్తాను. అది మా నాన్నని, అమ్మని వదిలిపెట్టి, ఎక్కడో దేశం ఎళ్ళో, లేతే వేరే రాష్ట్రం ఎళ్ళో, ఓ మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదిస్తా. కానీ మా అమ్మని, నాన్నని నేను చూసుకోగలనా? వాళ్ళని దూరంగా ఉండి డబ్బులైతే పంపియగలను గానీ, పేరెంట్స్‌ని చూసుకోలేను కదా! సో, నేనేం ఆలోచించానంటే, మా అమ్మ, నాన్నని వదిలిపెట్టకుండా ఈ వ్యాపారమే నేను డెవలప్ చేస్తే, అంటే మా ఫాదర్ బిజినెస్ ఏదైతే ఉందో దాంట్లో నేనుంటే, అప్పుడు వాళ్ళని వదిలిపెట్టక్కర్లా, చక్కగా డబ్బులు సంపాదించుకునేవాడిని అని నాకనిపించింది. సో, అక్కడి నుంచి నేను వ్యాపారం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టా. కొన్నాళ్ళ తర్వాత దేవుడి దయ వల్ల మా ఫాదర్ హ్యాపీగా ఉన్నారు. సిక్ నుంచి బయటకొచ్చారు. ఈరోజు మా నాన్నగారి వయసు 73 ఏళ్ళు. ఇప్పటికి సూపర్ హెల్తీగా ఉన్నారు. ఫిట్‌గా ఉన్నారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. అలానే మా మదర్ వయసు 64 ఏళ్ళు. ఇప్పటికి సూపరు. ఒక్క బిళ్ళ గూడా మా ఇంట్లో ఉండదు. అంటే గ్యాస్ బిల్ల, గొరక బిల్ల ఏ బిల్లలు ఉండవు మా ఇంట్లో. ఎందుకంటే గత 18.5 నుంచి ఈ న్యూట్రిషన్ వాళ్ళ లైఫ్‌లో ఉంది. ఇప్పుడు మీరేదైతే ఎఫరెస్ట్ తాగుతున్నారో, ఇప్పుడు మీరేదైతే షేక్స్ తాగబోతున్నారో, అదంతా కూడా లాస్ట్ 18 ½ ఇయర్స్ మా ఇంట్లో ఉంది కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో, కానీ నాకేంటంటే ఇంకెప్పుడైతే నా మనసులో ఒక మనసులో ఒక ఆలోచన వచ్చినప్పుడు,
మనం ఇంకెంత మారాలన్నా మారటం కష్టం. కరెక్టా? మాట్లాడరు మీరు. అవునా కదా సురేఖ మేడం? ఇప్పుడు ఒకరిని ప్రేమించారనుకో మనసులో ఆ అబ్బాయి గుర్తుంటాడా లేదా? ఇక్కడే మారటం కష్టం కదా? తిరుగుతున్నా. మీరు సుబ్బారావు గారు ఏది సుబ్బారావు గారు ప్రేమించారా? మారటం కష్టం అంతే కదా? అవునా కదా? అందుకనే చాలా మంది ప్రేమించిన తర్వాత ప్రేమ విఫలం అయితే దేవదాసులు అయిపోతారు. అవుతారా అవరా? చెప్పాను దేవదాసులు అవుతారా దేవదాసీలు అవుతారా? అమ్మాయి ఏదో ఒకటి అవుతారులే సార్ అంటారా? సో నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆ మనసులో ఆలోచన ఇంకెవరు మార్చాలని మార్చలేకపోతున్నారు. మా ఫాదర్ వచ్చారు, వ్యాపారం చేసుకోవద్దు, నువ్వు వెళ్ళిపో, బాగా చదువుకో అని. ఎందుకంటే నేను చదువుతా. సో నాకు ప్రవీణ కంప్లీట్ అయిపోయింది, హిందీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అప్పటికే నేను కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటున్నాను. కాలేజ్ లో ఎప్పుడు కూడా టాప్ లోనే ఉంటాను. అలాంటి వాళ్ళు ఎవరైనా వ్యాపారంలోకి వస్తా అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. సో నా మనసులో మాత్రం నేను చదవటానికి నాకు ఇష్టం లేదు. ఎప్పుడు కాలేజ్ అయిద్దా, ఎప్పుడు వెళ్ళి షాప్ లో కూర్చున్నామా, ఇదే ఆలోచన ఉండేది. సో ఇంకా మా ఫాదర్ కి మా మదర్ కి కొన్నాళ్ళ తర్వాత అర్థం అయిపోయింది, ఇంక ఎంత చెప్పినా మారడు, వ్యాపారం పట్టుకున్నాడు, ఇంక వదిలేద్దాం అని చెప్పి వదిలేశారు. ఎవరైనా అంతే, పిల్లోడు వినకపోతే ఏం చేస్తాడు? కొన్నాళ్ళు చెప్తారు, తర్వాత ఏం చేస్తారు? వదిలేస్తారు. మీలో ఎవరన్నా అలా వదిలేశారా మీ అమ్మ నాన్న? అంటే వదిలేస్తే సుబ్బారావు గారు లాగా అవుతారు. సో మా ఫాదర్ ఇది, అమ్మ నాన్న ఒకప్పుడు అలా ఉండేవాళ్ళు, ఈ న్యూట్రిషన్ వాడిన తర్వాత ఇలా ఉన్నారు. ఓకే, సో ఇప్పటికీ దేవుడి దయవల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు. సో ఇంకా నా బిజినెస్ లో నేను అనుకుంది ఏంటంటే బాగా చదువుకోవాలి అనుకున్నా, కానీ చదవలేకపోయా. నేను వ్యాపారం బాగా చేయాలి, ఇంకా వ్యాపారం విపరీతంగా కష్టపడి, ఎలా అయితే చదువుకునేటప్పుడు చదువులో విపరీతంగా కష్టపడి చదువుకున్నానో, అలానే వ్యాపారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వ్యాపారం మీద సేమ్ కాన్సన్ట్రేషన్ ఏం మారలా. ఎర్లీ మార్నింగ్ 9 షాప్ ఓపెన్ చేస్తే రాత్రి 10:30 దాకా షాప్ లో కూర్చునేవాడిని. సండే అయినా షాప్ లో ఉండేవాడిని, పండగలైనా షాప్ లో ఉండేవాడిని. పెళ్లిళ్ళు అయితే ఇంట్లో నాన్న పంపించేవాడిని, నేను పెళ్లికి వెళ్ళేవాడిని కాదు. బిజినెస్ చేయాలి, బాగా సంపాదించాలి, బాగా సెటిల్ అవ్వాలి, ఇదే ఆలోచన. ఈ అనుకోకుండా అలా నా 16 ఏట బిజినెస్ లోకి వచ్చి నా 25 వచ్చేసరికి నాకు డబ్బులు అయితే రాలేదు, కానీ అలా కూర్చొని జాబ్ ఆ బిజినెస్ లో కూర్చొని వెయిట్ అయితే పెరిగిపోయాను. సో ఇది నా ఫోటో, ఇది నా ఏజ్ 24 అప్పుడు, 24-25 అప్పుడు, తమ్ముడు చెల్లి నేను. బాగుందా ఫోటో? బాగుందా? అప్పుడు నాకు పెళ్లి కాలే. పెళ్లి చూపులకు వస్తే పెళ్లిళ్ళ బ్రోకర్ ఉంటాడు కదా, నన్నే అడిగేవాడు ఎవడు పెళ్లి కొడుకు అని. నేనే అంటే వాడు నమ్మేవాడు కాదు. ఏంట్రా బాబు తండ్రిలాగా ఉన్నావు, నువ్వేంట్రా పెళ్లి కొడుకు అనేవాళ్ళు. ఎందుకంటే మనం సీట్లో కూర్చుంటాం, గట్టిగా ఆకారం ఉంటాం, ఎవరికైనా ఎలా నమ్మబుద్ధి అయింది? నువ్వే నా అబ్బాయి, నేనేనండి. మీ తమ్ముడు కాదు, నేనేనండి అంటే వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు. అలా నేను తెలియకుండానే డబ్బులు సంపాదించాల్సింది పోయి ఒళ్ళు సంపాదించేశాను. సో ఇది అనుకోకుండా హెర్బల్ లైఫ్ నా లైఫ్ లోకి వచ్చింది. త్రూ నా ఫ్రెండ్ వినయ్ అని చెప్పి, అతని ద్వారా నాకు హెర్బల్ లైఫ్ లోకి వచ్చింది. ఇతను నా ఫ్రెండ్, ఇతనిది నాది సేమ్ ఏజ్, సేమ్ కాలేజ్, సేమ్ బిజినెస్. అతను నా ఏజ్ 24 ఏళ్ళే, కానీ అతను నాకంటే లా ఉండేవాడు, గట్టిగా తినేవాడు. ఒకసారి ఉన్నట్టుండి సడన్ గా పడిపోయాడు. హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే డాక్టర్ ఏమన్నాడంటే, నువ్వు బాగా బరువు ఎక్కువ ఉన్నావు, బీపీ టచ్ అవుతుంది, నువ్వు ఇంతే గనక ఉంటే, నీకు ఇంకా చిన్న వయసు, ఇప్పుడే పెళ్ళైంది, నీకు హార్ట్ స్ట్రోక్ కూడా వస్తుందని భయపెట్టేశాడు డాక్టర్ గారు. వస్తుందా రాదా? బరువు అంటే బీపీ వస్తుందా రాదా? బరువు అంటే స్ట్రోక్ వస్తుందా రాదా? వస్తుంది. ఆయనకు కూడా అదే. సో ఆ టైంలో ఆయన ఏం చేశాడంటే, ఎలా అయినా బరువు తగ్గాలని చెప్పి రకరకాల, ఆ రోజుల్లో టీవీలో సోనా బెల్ట్లు అని అమ్మేవాళ్ళు, తెలుసా మీకు? బెల్ట్ పెట్టుకుంటే బరువు తగ్గుతారు. పైనాపిల్ టాబ్లెట్లు, ఆ టాబ్లెట్ రోజు బరువు తగ్గుతారు. ఇలా ఏది చెప్తే అది ఫాలో అయ్యేవాడు, ఎక్కడ బరువు తగ్గేవాడు కాదు. కానీ సడన్ గా ఈ న్యూట్రిషన్ వాడుతూ ఉన్నట్టుండి 4 నెలల్లో 24 కిలోలు తగ్గాడు. అలా ఉన్న పర్సన్ ఇలా తయారయ్యాడు. బాగున్నాడా? పరిస్థితి అది ఒకప్పుడు. బట్ ఎప్పుడైతే 4 నెలలు ఈ న్యూట్రిషన్ వాడాడో 24 kgs వెయిట్ లాస్ అయ్యి, టోటల్ గా ఇప్పుడు అబ్బాయి 30 kgs వెయిట్ లాస్ అయ్యాడు, ఇలా తయారయ్యాడు. ఇతను నేను చూసిన తర్వాత నాకైతే దీంట్లో హెర్బల్ లైఫ్ లో బిజినెస్ ఉందని, కానీ దీంట్లో కస్టమర్ కి ప్రొడక్ట్ చేస్తే డబ్బులు వస్తాయి ఏం నాకు తెలియదు. అసలు ఈ అబ్బాయి ఎలా బరువు తగ్గాడో తెలుసుకోవడానికే నేను హెర్బల్ లైఫ్ మీటింగ్, మీరు ఎలా అయితే వచ్చారో మీ బిజినెస్ సెమినార్ కి, నేను ఒక 18.5 ఏళ్ల క్రితం 2007లో మనోరమ హోటల్ ఉంది విజయవాడలో, ఐడియా ఉందా మీకు ఎవరికన్నా? ఇప్పటికీ ఉంది. ఆ హోటల్ ఒక చిన్న మీటింగ్, ఇట్లా 50 మంది కూర్చున్నారు కదా మీరు, ఆ రోజు ఒక 50 మంది కూర్చున్నారు. ఆ మీటింగ్కి వెళ్ళా. నా ఉద్దేశం ఏంటో తెలుసా?
ఈ ప్రొడక్ట్ ఏంటో తెలుసుకొని మధ్యాహ్నం సినిమాకి వెళ్ళాలి. సండే మీటింగ్ అయిపోయిన తర్వాత విజయవాడ సినిమా థియేటర్లు బాగుంటాయి అప్పట్లో. సినిమాకి వెళ్ళాలనే ఉద్దేశంతో నేను వెళ్ళా. మధ్యాహ్నం అంతా తెలుసుకున్నాను. అక్కడ నాకేం అర్థమైందంటే ప్రొడక్ట్ ఏంటో తెలుసుకుందామని వెళ్ళా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని స్టోరీస్ నేను విన్నా. ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయి జస్ట్ స్టూడెంట్. ఆ అమ్మాయి అంది, నేను ఈ న్యూట్రిషన్ వాడి వెయిట్ గెయిన్ అయ్యాను, ఈ అమ్మాయి లాగా బరువు పెరిగాను, నన్ను చూసి ఒక 10 మంది ప్రొడక్ట్ కొన్నారు, నా కాలేజ్ ఫ్రెండ్స్, నాకు లాస్ట్ మంత్ ఇన్కమ్ 12,000 అని చెప్పాను. ఇది బాగా నచ్చింది. ఇంకొక అతను బ్యాంక్ ఎంప్లాయీ, చాలా పెద్ద ఆయన, 50 ఏళ్ళు ఉంటే. అతను ఏమన్నాడంటే, ఆయన పేరు అప్పారావు. ఆయన ఏమన్నాడంటే, నేను ఈ న్యూట్రిషన్ వాడిన తర్వాత 14 కిలోలు బరువు తగ్గాను, లాస్ట్ మంత్ ఇంకో 23,000, నా బ్యాంక్ జాబ్ నేను చేస్తూ కూడా నాకు తెలిసిన, నన్ను చూసిన వాళ్ళందరికీ ఈ ప్రొడక్ట్ చెప్పాను, నాకు లాస్ట్ మంత్ 23,000 డబ్బులు వచ్చినాయి. ఇది బాగా అర్థమైంది. ఎవరికైనా సరే బరువు తగ్గేటప్పుడు డబ్బులు ఖర్చు అవుతాయి. వీళ్ళకేమో బరువు తగ్గే కొద్దీ డబ్బులు ఖర్చు అయినా ఆ డబ్బులు తిరిగి వస్తున్నాయి. ఇది బాగుంది. అండ్ నేను ఒక వ్యాపారస్తుని, వ్యాపారంలో నెలకి 25,000 రావాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. మా పట్నం బజార్లో షాప్ లో నేను, మా ఫాదరు, గుమస్తాలు, 4 గోడౌన్లు, ఇంత మెయింటైన్ అయితే నెలకి 25,000 వచ్చేవి కాదు. ఎక్కడో చోట ఇబ్బంది, సరుకులు దొంగలు కాజేయటమో, సేల్స్ మెన్ అప్పులు ఎక్కువ కొట్టటమో, లేకపోతే సేల్ ట్యాక్స్ వాళ్ళు ఆపేసి పెనాల్టీలు రాయటమో, ఏదో ఒక ఇబ్బంది. అలాంటిది ఇక్కడ బరువు తగ్గుతున్నారు, ఆ బరువు తగ్గటం ఎలానో చెప్పి డబ్బులు సంపాదిస్తున్నారు. అండ్ నేనేం ఆలోచించా అంటే, చాలా మంది బరువు పెరుగుతున్నారు, తగ్గించే మార్గం లేదు. అప్పట్లో, ఇప్పట్లో కూడా లేదు. ఇప్పుడు కూడా తేలిగ్గా బరువు తగ్గే మార్గం ఉందా అసలు ఎక్కడుందా? లేదు. 2000 ఏళ్ళు అసలు లేదు. కాకపోతే నేను హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడన్నా 100లో 50 మంది బరువు తగ్గడానికి ఉన్నారు. అప్పట్లో అంత లేదు. ఉందా 2000 ఏళ్ళలో? అప్పట్లో ఇప్పుడు ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్లు ఉన్నాయా? KFC ఉందా? పిజ్జా హట్ ఉందా? మెక్డొనాల్డ్స్ ఉన్నాయా? 100 రూపాయల బిర్యానీ సెంటర్లు ఉన్నాయా? నూడిల్స్ బండ్లు, పానీపూరి బండ్లు ఇంత విపరీతంగా లేవు. సాయంత్రం అయితే మహా అయితే బజ్జీల బండ్లు ఉంటాయి, అంతే కదా. బట్ నేను ఎందుకు ఆలోచించా అంటే, చాలా మంది బరువు పెరుగుతున్నారు, తగ్గించే మార్గం లేదు. ఒక 10 మందికి నేను బరువు తగ్గించిన 10,000 వస్తాయి అన్న ఉద్దేశంతో నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ స్టార్ట్ చేశాను. ఎప్పుడు ఆ లాస్ట్ లో ఆ డబ్బులు వస్తాయి అన్న అప్పుడు నా స్పాన్సర్ ని నేను చెప్పాను, నాకు ఒక బండి కొనుక్కోవాలి, నాకు పల్సర్ కొనుక్కోవాలి, నాకు ఆశ. అప్పట్లో పల్సర్ మంచి బండి తెలుసా? పల్సర్ కొనుక్కోవాలి. ఆ పల్సర్ ఈఎంఐ కట్టుకోవడానికి, పెట్రోల్ డబ్బులకి నెలకు 10,000 ఖర్చు అవుతాయి. ఆ 10,000 అన్నా హెర్బల్ లైఫ్ లో సంపాదిద్దాం, నా షాప్ కు వచ్చిన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి అందరికి చెప్దాం, 10,000 వస్తే చాలు, నా పల్సర్ బండికి ఉపయోగపడతాయి, నేను మా ఇంట్లో షాప్ లో డబ్బులు తీసుకోకుండా సరిపోద్దన్న ఉద్దేశంతో నేను హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత నా ఫ్రెండ్ ఇతనేం చెప్పాడంటే, నువ్వు బరువు తగ్గాలి, తగ్గితే నేను చూసి జనాలు వస్తారు అన్నాడు. నేను అన్నాను, వినయ్ నీ బొమ్మ చూపించేసి అమ్మేసుకుంటాను, నువ్వు ఎటు బరువు తగ్గావు కదా, నువ్వు ఎటు బరువు తగ్గావు కదా, నీ బొమ్మ చూపించేసి అమ్మేస్తానంటే ఆయన అన్నాడు, లేదు లేదు నువ్వు కూడా బరువు తగ్గాల్సిందే అన్నాడు. సో అలాగా నేను ఈ న్యూట్రిషన్ స్టార్ట్ చేసి వెయిట్ లాస్ అయ్యాను. అలా 2 months లో నేను 9 kgs వెయిట్ లాస్ అయ్యాను. ఇది మా ఇల్లు గ్రో చేసేటప్పుడు నా ఏజ్ 24 అప్పుడు. రైట్ నౌ నేను వెయిట్ లాస్ అయ్యి హెల్తీగా దాదాపు 18.5 years నుంచి న్యూట్రిషన్ వల్ల హెల్తీగా మెయింటైన్ అవుతున్నాను. ఓకే, సో నేను ఎప్పుడైతే బరువు తగ్గానో ఆ తర్వాత మా అమ్మకి, మా నాన్నకి ఇచ్చాను. వాళ్ళు ఎప్పుడైతే బరువు తగ్గారో ఇంకా జనాలకు చెప్పడం స్టార్ట్ చేశాను. నాకు హెర్బల్ లైఫ్ గురించి పెద్దగా అవగాహన లేదు. చాలా మందికి ఇప్పుడు వచ్చారు, మీలో చాలా మందికి హెర్బల్ లైఫ్ గురించి ఏమైనా అవగాహన ఉందా? రేపొద్దున మీరు కోచారనుకో, కస్టమర్ అడిగితే ఏం చెప్పాలా? ఏమీ తెలియదు. నాకు కూడా ఏం తెలియదు. నాకు సిగరెట్లు, గుట్కాలు, చుట్టలు, అగ్గిపెట్టలు అంటే తెలుసు, అంతే తప్పితే ఆ బరువు తగ్గడానికి క్యాలరీ మేనేజ్మెంట్ ఏంటి, ప్రోటీన్ అంటే ఏంటి, విటమిన్స్ అంటే ఏంటి ఏమీ తెలియదు. సో గుడ్ న్యూస్ ఏంటంటే, హెర్బల్ లైఫ్ లో మీరు కోచ్ అయినప్పుడు మీకేం తెలియపోయినా పర్లేదు, ట్రైనింగ్స్ ఉంటాయి. సో మేము అలా ట్రైనింగ్స్ కి వెళ్ళినప్పుడు ఇది తీసుకున్న ఫోటో అన్నమాట. మాతో కొంతమంది ట్రైనింగ్ కి వెళ్తున్నప్పుడు అంటే మేము ఎలా అంటే, ఇట్స్ లైక్ వీఆర్ లైక్ లేమన్, ఏమీ తెలియదు. ఏదో చదువుకున్నాం, చదువుతూ ఉద్యోగం, వ్యాపారంలోకి వచ్చేసాం, అనుకోకుండా హెర్బల్ లైఫ్ లోకి వచ్చేసాం. హెర్బల్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత కస్టమర్ తో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో ఏమీ తెలియదు. సో మా సార్ ఏం చెప్పారంటే, నువ్వు ట్రైనింగ్ రావాలి, ట్రైనింగ్ వస్తే నీకు అన్ని అర్థం అవుతాయి అంటే, అలా వారానికి ఒకసారి ట్రైనింగ్ ఉండేది విజయవాడలో. అలా ట్రైనింగ్కి వెళ్తూ ఉండేవాళ్ళం. అలా ట్రైనింగ్ వెళ్తూ మేము హెర్బల్ లైఫ్ లో నేర్చుకున్నాం. మాకు ట్రైనింగ్ ఇచ్చిన గురువులు ఎవరంటే వీళ్ళిద్దరు. ఈయన పేరేమో జ్ఞానరాజు గారు, ఈయన గ్రూప్ 1 ఆఫీసర్. గ్రూప్ 1 తెలుసా? గెజిటెడ్ ఆఫీసర్, ఖమ్మం జిల్లా రిజిస్టర్ గా పనిచేసి తర్వాత హెర్బల్ లైఫ్ లో ఫుల్ టైం వచ్చారు, రిజైన్ చేసి హెర్బల్ లైఫ్ లోకి వచ్చారు. ఈయన మాకు నేర్పించారు. ఈయన పేరు హేమంగ్ పండిట్.
ఈయన న్యూజిలాండ్ లో జాబ్ చేసేవాడు, ఇండియనే, న్యూజిలాండ్ లో జాబ్ చేసేవాడు. కానీ ఎప్పుడైతే హెర్బల్ లైఫ్ భారతదేశంలో లాంచ్ అయిందో అప్పుడు భారతదేశం జాబ్ రిజైన్ చేసి వచ్చారు. ఈయన 25 నుంచి హెర్బల్ లైఫ్ లో ఉన్నారు. వీళ్ళిద్దరు మాకు ట్రైనింగ్ ఇచ్చారు, ఎలా హెర్బల్ లైఫ్ లో ముందుకెళ్ళాలి, అసలు కస్టమర్ తో ఏం మాట్లాడాలి అవన్నీ నేర్పించారు. నేర్చుకున్న తర్వాత ఇంక వెనక్కి తిరిగి చూసుకోకుండా హెర్బల్ లైఫ్ ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేసి ఇప్పుడు మీలో చాలా మంది కూడా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, మీరందరూ కూడా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు. సో మేబీ మీరు అనుకోవచ్చు, ఒకవేళ నేను హెర్బల్ లైఫ్ కోచ్ అయితే నాకు ఎలా మేము ఎలా నేర్చుకుంటాం అంటే, మీరు కంగారు పడక్కర్ల. హెర్బల్ లైఫ్ లో ట్రైనింగ్ ఉంటుంది. ఏ వ్యాపారంలో కూడా ట్రైనింగ్ ఉండదు, మీకు నేర్పించే వాళ్ళు ఉండరు. నేర్పించే వాళ్ళు ఉంటారా? కానీ హెర్బల్ లైఫ్ బిజినెస్ లో మీరు కనుక బిజినెస్ తీసుకుంటాను చేస్తానంటే మీకు ఎలా చేయాలో నేర్పిస్తాం. అది ఎప్పుడు సార్ నేర్పించేదంటే, ప్రతి బుధవారం ప్రతి శనివారం వీక్లీ 2 hours ట్రైనింగ్ ఉంటుంది. వెన్స్డే 2 to 5, సాటర్డే 2 to 5 ట్రైనింగ్ ఉంటుంది. అది జూమ్ లో ఉంటది. గుంటూరు వాళ్ళకైతే క్లబ్కి వచ్చి వినొచ్చు. ఇప్పుడు మీరు ఎలా అయితే వచ్చి వింటున్నారో అలా వారంలో 2 రోజులు మీకు అర్థం అయ్యేలా నేర్పిస్తాం. అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి, బిజినెస్ ఎలా చేయాలి, బిజినెస్ లో ముందుకు ఎలా వెళ్ళాలి అన్ని నేర్పిస్తాం. అలా మాకు నేర్పించారు కాబట్టి నేను రోజు ఈ స్టేజ్కి వచ్చాను. అలానే హెర్బల్ లైఫ్ లోకి వెళ్ళిన తర్వాత ఎక్కువ మందికి హెల్ప్ చేసే కొద్దీ నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ కి వెళ్ళడానికి నాకు అవకాశం వచ్చింది. ఇందాక రవి సార్ చెప్పుంటారు, హెర్బల్ లైఫ్ అనేది ఫారెన్ కంపెనీ, ఎంఎన్సి కంపెనీ, లాస్ ఏంజల్స్ బేస్ అన్నమాట. సో ఇప్పటికి హెర్బల్ లైఫ్ కంపెనీ 95 కంట్రీస్ లో, 95 దేశాల్లో. మనం పెద్ద పెద్ద దేశాలు అనుకుంటాం కదా, ఆ దేశాల పేర్లు ఏం చెప్తారు? పెద్ద దేశాలు, మనకంటే పెద్ద దేశాలు. విస్తీర్ణంలో కాకపోయినా సంపాదనలో, డబ్బుల్లో అమెరికా, యూరోప్ కంట్రీస్, ఆస్ట్రేలియా, ఇలా పెద్ద పెద్ద దేశాలు ఎక్కడైతే మనం అనుకుంటాం పెద్ద దేశాలు, వాటన్నిటిలో హెర్బల్ లైఫ్ ఎప్పటి నుంచో ఉంది. అండ్ ఇది పునాదులు బలంగా ఉన్నాయి. చాలా మంది ఏమడుగుతారంటే, సార్ హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా సార్ అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఈ పాటికి అమెరికాలో బ్యాన్ చేసి ఉంటారు. ఎందుకంటే మనకంటే స్ట్రిక్ట్ గా నామ్స్ ఉంటాయి అక్కడ. ఎగ్జాంపుల్ చెప్తా, లేస్ ప్యాకెట్ తెలుసా మీకు అందరికి? లేస్ కురుకురే తెలుసా? తెలుసన్న వాళ్ళు చేతుతారా? తెలియని వాళ్ళు ఎవరు ఉంటారే? లేసు కురుకురే మన భారతదేశంలో వాడేటప్పుడు, దాన్ని తయారు చేసేటప్పుడు పామ్ ఆయిల్ కలుపుతారు. అమెరికాలో కలపరు, పామ్ ఆయిల్ లేదు అక్కడ. అమెరికాలో పామ్ ఆయిల్ బ్యాన్. అలానే మనం పిజ్జా తింటాం కదా, ఇప్పుడు డామినోస్కి వెళ్తారు కదా, డామినోస్కి వెళ్తే పిజ్జా తింటారు. పిజ్జా బేస్ ఏంటి? మైదా పిండి. మీరే దుబాయ్ వెళ్ళారనుకో, పిజ్జా బేస్ మైదాతో ఉంటుంది, గోధుమ పిండి. అంటే దేశానికి మారుతూ ఉంటది. ఎందుకు అంటే ఆ కంట్రీ నామ్స్ ప్రకారం అక్కడ పనిచేస్తుంది. హెర్బల్ లైఫ్ యునో గ్లోబల్ గా ఒకటే స్టాండర్డ్ ఫాలో అవుతుంది. ఇక్కడ నామ్స్ ప్రకారం పామ్ ఆయిల్ ఎల్లో కదా, ఇక్కడ నామ్స్ ప్రకారం పిచ్చి న్యూట్రియంట్ వాడుతుంది కదా అని అనుకోవద్దు. హెర్బల్ లైఫ్ ఎలాంటిదంటే, పెద్ద పెద్ద కంపెనీలే వాళ్ళ బ్రాండ్ మనుగడ కోసం వాళ్ళ దేశానికి తగ్గట్టుగా మారిపోతుంది. కానీ హెర్బల్ లైఫ్ అలా కాదు, గ్లోబల్ స్టాండర్డ్స్ అన్నమాట. అంటే ఏమంటారంటే, హెర్బల్ లైఫ్ ఫాలో అయ్యే ఫార్ములా ఏంటంటే, ఇంటర్నేషనల్ గ్లోబల్ స్టాండర్డ్ తో తయారవుతాయి ప్రొడక్ట్. అంటే అమెరికాలో ఎలా అయితే క్వాలిటీతో తయారవుతాయో, ఏ న్యూట్రిషన్స్ అయితే వాడతారో, ఇండియాలో కూడా అదే న్యూట్రియంట్స్ వాడతారు. మన భారతదేశంలో కొన్ని అలౌడ్ కదా అని చెప్పి పిచ్చి ఇంగ్రీడియంట్స్ వాడరు. దిస్ ఈజ్ హెర్బల్ లైఫ్. సో చాలా మందికి ఆలోచన ఏంటంటే, హెర్బల్ లైఫ్ నిజంగా బిజినెస్ చేస్తే హెర్బల్ లైఫ్ ఉండదా పోద్దా అంటే, హెర్బల్ లైఫ్ భారతదేశంలో స్టార్ట్ అయ్యి 26 ఏళ్ళు అయింది. 2020 సంవత్సరం స్టార్ట్ అయింది, ఇప్పటికి 26 ఏళ్ళు. అమెరికాలో పునాదులు పడి 1980లో స్టార్ట్ అయింది, ఇప్పుడు 46 ఏళ్ళు. ఇప్పటి వరకు చెక్కు చెదరల, ఇక ముందు చెక్కు చెదరదు. అండ్ ప్రపంచం మొత్తంలో ఇంతకంటే తేలిగ్గా 30 days మనీ బ్యాక్ గ్యారంటీస్ తో బరువు తగ్గించే కంపెనీ ఏది లేదు. దీన్నే గోల్డ్ స్టాండర్డ్స్ అంటారు. మీకు ప్రతి డబ్బా మీద రాసి ఉంటది, ఇఫ్ కస్టమర్ ఇస్ నాట్ సాటిస్ఫైడ్, ఏ కారణం చేత కస్టమర్ సాటిస్ఫై అవ్వకపోతే 30 days లోపల ఆ ప్రొడక్ట్ రిటర్న్ ఇచ్చేస్తే, వితౌట్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్ వాళ్ళ డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చేస్తారు. ఇది హెర్బల్ లైఫ్ అంటే. అర్థమవుతుందా? సో కాబట్టి కొడితే గట్టి కొట్టండి, చెప్పండి. ఇది హెర్బల్ లైఫ్. సో నాకు ఎప్పుడు ఇది అర్థమైందంటే, 2009లో ఐ వెంట్ టు ఫారెన్ కంట్రీస్, మలేషియా, సింగపూర్ వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే హెర్బల్ లైఫ్ ఇస్ ఎంఎన్సి కంపెనీ. సో నా జీవితంలో డ్రీమ్ ఉండేది ఫారెన్ కంట్రీ వెళ్ళి జాబ్ చేయాలని. వ్యాపారంలోకి వెళ్ళిన తర్వాత నాకు కుదరలా. కానీ నాకు ఎప్పుడు నా కోరిక, చచ్చిపోయే లోపల ఒకసారి నాకు దేశం అన్న వెళ్ళాలి అని. మీకు ఎవరికైనా నా కోరిక ఉందా? ఉందన్న వాళ్ళు చేతుతారా? చాలా మందికి ఉందా? మీరు వెళ్ళొచ్చారా మేడం? అయిపోయిందా?
చాలా మందికి లైఫ్ లో ఒక డ్రీమ్ ఉంటుంది, ఫారిన్ కంట్రీ వెళ్ళాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలని చెప్పి. నాకు కూడా ఒక డ్రీమ్. ఎందుకంటే నేను అనుకుంది వేరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, అవుట్ ఆఫ్ వెళ్ళాలి, సంపాదించాలి. బట్ అనుకోకుండా బిజినెస్ లోకి వచ్చేసా. ఇప్పుడు నాకు హెర్బల్ లైఫ్ లో ఆ వ్యాపారంలో అసలు లేదు, అవకాశమే లేదు. సిగరెట్లు ఫ్యాన్సీ పట్నం బజార్ చేసే వ్యాపారంలో అవకాశం లేదు. బట్ ఎప్పుడైతే నేను హెర్బల్ లైఫ్ ఎంఎన్సీ కంపెనీ, అమెరికాలో కంపెనీ, ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళొచ్చు, వెకేషన్లు ఉంటాయి అని నాకు ఎప్పుడైతే అనిపించిందో అప్పుడు నేను హెర్బల్ లైఫ్ కమిటెడ్ గా వర్క్ చేశా. ఎందుకో తెలుసా? ఇట్స్ నాట్ అబౌట్ మనీ. ఒక ఎత్తు అయితే మనం ఫారిన్ కంట్రీ తిరగవచ్చు. ఇది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. సో అలాగే నేను కష్టపడుతున్నా. ఎప్పుడైతే నేను ఎక్కువ కష్టపడుతున్నానో పెద్ద పెద్ద దేశాలకి ట్రైనింగ్ క్వాలిఫై. 2010 లో సింగపూర్ కన్వెన్షన్ సెంటర్ అని చెప్పి దాదాపుగా 25,000 మంది ఉన్నారు. ఈ 25,000 మంది భారతీయులు కాదు, ఏపాక్ కంట్రీస్ నుంచి, ఏషియా పసిఫిక్ కంట్రీస్ అన్నిటి నుంచి వచ్చారు. కొరియా, ఏమంటారు, మలేషియా, సింగపూర్, తైవాన్, బ్యాంకాక్, ఇట్లా దాదాపుగా 14 దేశాల్లో ఎవరైతే హెర్బల్ లైఫ్ చేస్తున్నారో అలా 25,000 మంది కోచెస్ వచ్చారు. ఇది చూసిన తర్వాత నాకు అర్థమైంది, హెర్బల్ లైఫ్ చాలా మంచి కంపెనీ, ఇంకా భారతదేశం అప్పుడే స్టార్ట్ అవుతుంది. దీనిలో కనుక కష్టపడితే ఫ్యూచర్ చాలా బాగుంటుందనే ఉద్దేశంతో నేను సీరియస్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేశా. ఇలా నెంబర్ ఆఫ్ కంట్రీస్, సింగపూర్ వెళ్ళాను, ఆ తర్వాత ఐ వెంట్ టు తైవాన్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు 2011 లో, అండ్ 2001 లో ఐ వెంట్ టు యుఎస్, అమెరికా వెళ్ళాను. అమెరికాలో హెర్బల్ లైఫ్ కంపెనీకి సొంత R&D ల్యాబ్ ఉంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అంటారు. అది ఎవరి పేరు మీద ఉంటుందంటే ఈ కంపెనీ ఫౌండర్ మార్క్యూస్ పేరు ఉంటుంది. మార్క్యూస్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ న్యూట్రిషన్ ల్యాబొరేటరీ అని చెప్పి. నేను యుఎస్ వెళ్ళినప్పుడు 2001 లో హెర్బల్ లైఫ్ లో బాగా కష్టపడుతూ హైయెస్ట్ టార్గెట్స్ చేస్తున్నప్పుడు భారతదేశం నుంచి ఒక నలుగురిని యుఎస్ పంపించడానికి కంపెనీ ఒప్పుకుంది వెకేషన్ కి. అలా నేను ఆ నలుగురిలో ఒక్కళ్ళుగా ఉన్నాను. అక్కడ వెళ్ళినప్పుడు ఆ పెద్ద పెద్ద సైంటిస్టులు, డాక్టర్ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నాను. అసలు హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ ఎలా తయారవుతాయో అర్థమయ్యేలా చూశాను. సో ఇంక వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఏముంది, వీళ్ళందరూ ఈయన పేరు ఏంటంటే లూయిజీ గ్రాటన్. ఈయన యూసిఎల్ఏ అంటారు, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ లో పెద్ద డాక్టర్, సైంటిస్ట్ కూడా. ఆయన మన కంపెనీ సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డుకి ప్రొడక్ట్ తయారు చేస్తున్నారు. అలాగే ఈయన కొంతమంది సైంటిస్టులు, డాక్టర్లు, వీళ్ళందరూ కూడా ఈ రోజు మీరు తాగే షేక్, మీరు వాడే ప్రతి సప్లిమెంట్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 151 రకాలుగా టెస్ట్ చేయబడతాయి. అండ్ కాంప్లైన్స్ విత్ ఆల్ ద గవర్నమెంట్స్. ఏ గవర్నమెంట్ కి, ఏ దేశంలో ఏ గవర్నమెంట్ చట్టాలు అయితే ఉన్నాయో ఆ చట్టాలకు అనుగుణంగా హెర్బల్ ప్రొడక్ట్ తయారవుతుంది. సో మొహమాటం లేకుండా, ఇబ్బంది పడకుండా, ఆలోచించకుండా ఎవరైనా తాగొచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తాగొచ్చు. ఈవెన్ మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఆ పిల్లలకు కూడా ఈ న్యూట్రిషన్ ఇవ్వచ్చు. చాలా మంది నన్ను అడుగుతారు, ఏంటో తెలుసా, పిల్లలకి ఇవ్వచ్చా సార్ ఈ షేక్స్ అని అడుగుతారు. పిల్లలకి చికెన్ ముక్కలు పెట్టట్లా, పిల్లలకి లేస్ ప్యాకెట్లు పెట్టట్లా, ఎప్పుడన్నా ఆలోచించారు? పిల్లలకి థమ్స్అప్ తాగించట్లా, ఐస్ క్రీమ్ పెట్టట్లా, దానికంటే డేంజరా ఈ షేక్స్? ఆలోచిస్తారు కొంతమంది, ఇది తాగొచ్చా, ఇది పెట్టొచ్చా అని. అసలు పిల్లలకి అయ్యే పెట్టకూడదు, ఇంట్లో వేపుడే చేసి పెట్టకూడదు, పిల్లలకి అవి చేసి పెట్టేస్తున్నారు. సో ఎందుకు సార్ అలా అంటే అవగాహన లేక. సో నాకు ఎప్పుడు ఈ అవగాహన కలిగిందంటే, నేను ఎప్పుడైతే పెద్ద పెద్ద దేశాలు వెళ్ళి ట్రైనింగ్స్ విన్నానో, పెద్ద పెద్ద సైంటిస్టులు కలిశాను, డాక్టర్స్ తో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది, ఇది ప్రపంచంలో ఫ్యూచర్ బిజినెస్. ఇది ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకర్లా. 2100 సంవత్సరాలు మన వరకు మనం నిజంగా దేవుడి దేవాలకు బతికున్నామంటే 2100 సంవత్సరాలు వచ్చినా కూడా వ్యాపారం తగ్గదు, మనం పోవాల్సిందే, అంతేనా? సో అలా నాకు అర్థమైంది. దాన్ని ఇంక వెనక్కి తిరిగి చూసుకోవాలా. చాలా కష్టపడతాం, నేర్చుకోవటం. అండ్ వీళ్ళందరూ టాప్ మోస్ట్ డాక్టర్స్ అన్నమాట. నేను అమెరికా వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ కలిశాను. వీళ్ళందరూ కూడా 95 కంట్రీస్ హెడ్స్ అన్నమాట. 95 కంట్రీస్ లో హెడ్స్. వాళ్ళందరితో కూడా కలిపి ట్రైనింగ్ తీసుకోవటం, వాళ్ళతో మాట్లాడుతూ, ఈయన ఒక డాక్టర్, ఈయన దగ్గర ట్రైనింగ్ తీసుకోవటం. ఎప్పుడైతే నేను ఇలా అన్ని దేశాలు వెళ్ళి మంచిగా అందరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నానో, మళ్ళీ తిరిగి వచ్చి ఈ క్లబ్ లో నా కస్టమర్కి చెప్పడం మొదలు పెట్టా. ఇది నా జూమ్ సెక్షన్, నా మార్నింగ్ క్లబ్ ఇది. ఇప్పుడు మీరు ఎలా అయితే కూర్చున్నారో, ప్రతిరోజు మార్నింగ్ 8 to 9:30 క్లాసులు జరుగుతూ ఉంటాయి. షేక్స్ ఇస్తాం, క్లాసులు జరుగుతాయి. ఎంతమంది చూసారు నా క్లాసెస్ జూమ్ లో? కానీ చూసా అన్న వాళ్ళు చేతుతారా? చూసారు జూమ్ లో? రైట్ నో, బిఫోర్ కోవిడ్, ఇది కోవిడ్ కి ముందు రోజు 130 మంది క్లబ్ కి వచ్చి షేక్ తాగేవాళ్ళు. అప్పుడు జూమ్ లేదు, ఇలా ఓవరాల్ గా చెప్పేవాడు. బట్ ఆఫ్టర్ కోవిడ్ ఏమైందంటే జూమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు జూమ్ లో దాదాపుగా 1500 నుంచి 2000 మంది ప్రతిరోజు కనెక్ట్ అవుతారు. ఎవ్రీ డే అందరూ షేక్స్ తాగుతూ, అందరికీ హెల్త్ టిప్స్ చెప్తూ, ప్రతి ఒక్కరి జీవితాలు మార్చేస్తాం. ఇదే మనం చేయాల్సిన పని. 10 మంది జీవితాలు మారుస్తూ మనం డబ్బులు సంపాదించుకుంటాం. 10 మందికి ఆరోగ్యం ఇస్తూ మనం డబ్బులు సంపాదించుకుంటాం.
ఇది దేవుడు మెచ్చిన పని. నచ్చినా నచ్చపోయినా ఇది దేవుడు తెలుసా? ఏ వ్యాపారంలో కూడా 10 మందిని బాగు చేస్తూ సంపాదించే వ్యాపారాలు ఉండవు. ఏ వ్యాపారం కూడా ఎవరొకళ్ళు ఏదో ఒక విధంగా నష్టపోతే మనం సంపాదించుకుంటాం. అది యాజ్ సింపుల్ యాజ్ దట్. వ్యవస్థని మార్చలే. కరెక్టా? ఇప్పుడు రైతుని నువ్వు పురుగు మందులు కొట్టకుండా పండించయ్యా అంటే కుదురుద్దా? నువ్వు పని చూసుకోరా స్వామి, నా పురుగు మందులు కొడతాం తప్పని మాకు తెలుసు, కానీ దిగుబడి రాదు తప్పదు అంటాడు. అవునా కదా? పొద్దున ఒక ఆయన వచ్చారు సూపర్వైజర్ ట్రైనింగ్ కి. ఆయన రైతు ఓ 10 ఎకరాల పొలం వేసాడంట. లాస్ట్ ఇయర్ 20 లక్షలు మిర్చి వేస్తే 20 లక్షలు పోయినాయంట. ఈ ఇయర్ అదే మిర్చి వేసి ఓ 30 లక్షలు సంపాదించుకొని దానికి సరిపెట్టుకున్నాను సార్. లాస్ట్ ఇయర్ ఏదైతే లాస్ అయిందో ఇది పూడ్చుకున్నాను. ఇప్పుడు ఆ రైతుని కనుక గురువు గారు మీరు ఎక్కువ పురుగు మందులు కొట్టొద్దు మిర్చి మీద అన్నాం అనుకో, ఏమంటాడు? అంతే కదా? సో వ్యవస్థను మనం మార్చలేం. కరెక్టా? అంటే ఆయన తప్పదు, ఆయన ఫీల్డ్ లో పురుగు మందులు కొట్టాల్సిందే. కానీ అది తినటం వల్ల మనకి నష్టం, అది ఆయనకు కూడా తెలుసు, కానీ తప్పదు. కానీ హెర్బల్ లైఫ్ అలా కాదు. హెర్బల్ లైఫ్ లో మనం మోసం చేసేది ఏమీ ఉండదు. 10 మందికి బరువు ఎలా తగ్గాలో ఆలోచించి చెప్పుతూ మనం డబ్బులు సంపాదించాలి. ఇప్పుడు మీరందరూ కూడా హెర్బల్ లైఫ్ లో బిజినెస్ ఆపర్చునిటీ గురించి వచ్చారు. యాజ్ ఏ కోచ్ గా మీరు స్టార్ట్ చేశారనుకో, మీకు కూడా వ్యాపారంలో ఎలా సంపాదించాలో చెప్పుతూ మేము సంపాదించుకుంటాం. దిస్ ఈస్ నోన్ యాజ్ విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. ఎవరు నష్టపోరు, వాడే కస్టమర్ హ్యాపీ. మీరు కోచ్ అయ్యారనుకో, మీకు నేను ట్రైనింగ్ ఇస్తా, మీరు సంపాదిస్తారు. మీరు చేసే టర్న్ ఓవర్ బట్టి నాకు కంపెనీ డబ్బులు ఇస్తారు, నేను హ్యాపీ. సో ఏ వ్యాపారం కూడా ఇలా కన్జ్యూమర్ హ్యాపీగా, కోచ్ హ్యాపీగా ఎక్కడ ఉండదు. ఎవరొకరు నష్టపోతే తప్పితే డబ్బులు రావు. కానీ ఇక్కడ హెర్బల్ లైఫ్ అలా కాదు. ఇది నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత ఇంకెనక్కి తిరిగి చూసుకుంటామా? కష్టపడాలా లేదా? అలానే కష్టపడుతూ ఉండేవాళ్ళం. ఈ రోజు బిఫోర్ కోవిడ్ అయితే 130 మంది క్లబ్కి వచ్చేవాళ్ళు. దీంట్లో చాలా పెద్ద వాళ్ళు నాకంటే బాగా చదువుకున్నాను. నేను ఇంటరే. ఆడిటర్లు ఉండేవాళ్ళు, అక్కడ లాయర్లు ఉండేవాళ్ళు, డాక్టర్లు వచ్చి కూర్చునే వాళ్ళు. బట్ వాళ్ళు ఇలానే వచ్చి కూర్చునే వాళ్ళు. 8 కంటే 8:30 కల్లా 8:30 అంటే అప్పుడే వచ్చేసేవాళ్ళు. ఫోన్ సైలెంట్ లో పెట్టేవాళ్ళు, చెప్పులు ఆర్డర్లు ఇప్పేవాళ్ళు. పిన్ డ్రాప్ సైలెన్స్, మాట్లాడరు. ఇది ఎలా జరిగింది? వాళ్ళు నాకంటే పెద్దోళ్ళు, నాకంటే బాగా చదువుకున్నారు. అయినా నాకు అంత రెస్పెక్ట్ ఎందుకు ఇస్తున్నారు తెలుసా? వాళ్ళకి నేను ఆరోగ్యం ఇవ్వగలుగుతున్నాను కాబట్టి. ఈ రోజు జూమ్ లో 1500 నుంచి 2000 మంది కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరికి టాపిక్ అర్థమయ్యేలా చెప్తున్నా, వాళ్ళ ఆ టాపిక్లు విని మార్పులు చేసుకున్నారు, వాళ్ళకి ఆరోగ్యం వచ్చింది. దే ఫీల్ వెరీ హ్యాపీ. ఇదే మనం చేయాల్సిన వర్క్. 10 మందికి ఆరోగ్యం ఇస్తూ డబ్బులు సంపాదించుకుంటాం. 10 మందికి ఆదాయం సంపాదించే మార్గం చూపిస్తూ మన హెర్బల్ లైఫ్ లో ఆదాయం. ఇది హెర్బల్ లైఫ్. అండ్ ఇది ఫ్యూచర్ బిజినెస్. 150 కోట్ల జనాభాలో 50 కోట్ల మంది ఒబెసిటీతో బాధపడుతున్నారు. ఎలా బరువు తగ్గాలి అర్థం కాక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వేలు బిల్లులు ఖర్చు పెడుతున్నారు. తెలుసా మీకు? మోకాలు నొప్పులు అంటే డాక్టర్ ఒక ఆమె వచ్చారు, పెద్ద ఆమె, పొద్దున ఇవాళ వస్తున్నారు, పెద్ద ఆమెకి డబ్బులు కరువు లేదు, నాకు అర్థమైపోతుంది. కానీ డాక్టర్ అన్నారు, అమ్మా నువ్వు 25 కిలోలు ఎక్కువ ఉన్నావు అమ్మా, నువ్వు బరువు తగ్గితే మోకాలు నొప్పులు తగ్గుతాయి. ఇంతకుముందు ఏమైనా ప్రయత్నం చేశారా మేడం అంటే, చేశాను సార్, వాకింగ్ చేశాను, తిండి తగ్గించాను, నా వల్ల కావట్లేదు. ఆయన ఎవరు తీసుకొచ్చారని ఒక కస్టమర్, ఆయన ఈ ప్రోడక్ట్ వాటి 25 కిలోలు బరువు తగ్గడు, ఆయన తీసుకొచ్చాడు. ఇలాగా 10 మందికి ఆరోగ్యం ఇవ్వగల. అర్థమవుతుందా? సో నేను ఎప్పుడైతే నమ్మానో ఈ 18.5 ఏళ్లలో నేను నమ్మింది ఏదైతే ఉందో అది బలంగా చెప్పడం మొదలు పెట్టాను. నా చేతుల మీదుగా ఈ క్లబ్ లో ప్రత్యక్షంగా ఒక 40,000 మందికి ప్రొడక్ట్ ఇచ్చి ఉంటాను ఈ 18.5 ఏళ్లలో. అండ్ పరోక్షంగా కొన్ని లక్షల మంది న్యూట్రిషన్ వాటి బరువు తగ్గారు. ఆంధ్ర తెలంగాణ మొత్తంలో నాకు ఇలాంటి న్యూట్రిషన్ సెంటర్లో 300-400 న్యూట్రిషన్ మీలాంటి వాళ్ళే చక్కగా వచ్చారు. వ్యాపారం అర్థమైంది, వెళ్ళి వాళ్ళ ఊర్లలో క్లబ్లు పెట్టుకొని చక్కగా వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. ఇలా పరోక్షంగా చాలా మందికి హెల్ప్ చేసాం. సో దేవుడు మన పని కరెక్ట్ అయితే దేవుడు దీవెనలు ఉంటాయా లేదా? ఉంటాయా? అలా దేవుడి దీవెనలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళందరూ సారో ఫేసెస్ తో వచ్చిన వాళ్ళే, బట్ ఈరోజు చాలా హ్యాపీగా హెల్తీగా ఉన్నారు. ఇలా ఎవరైతే మా దగ్గర బరువు తగ్గారో వాళ్ళల్లో కొంతమంది వెళ్ళి న్యూట్రిషన్ క్లబ్లు స్టార్ట్ చేశారు. ఈయన మా క్లబ్ లో బరువు తగ్గారు 24 కిలోలు. ఈరోజు చుట్టుకుంట్లో న్యూట్రిషన్ క్లబ్ స్టార్ట్ చేశారు. ఈయన పేరు కరుణాకర్ గారు. అలాగే సురేష్, ఈయన హెర్బల్ లైఫ్ లో బరువు తగ్గారు. ఈయన బరువు తగ్గిన తర్వాత వాళ్ళ అమ్మగారు మిషన్ కుట్టుకుంటారు, వాళ్ళ నాన్నేమో బట్టలు అమ్ముతారు ఊర్లకి వెళ్ళి. ఈయన నా దగ్గరికి వచ్చినప్పుడు బరువు తగ్గాడు. బరువు తగ్గిన తర్వాత నేను అతనికి కూడా అర్థమయ్యేలాగా బిజినెస్ ఎలా ఉంటుందో చెప్పాను. ఈ రోజు
చక్కగా ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటూ పట్టాపురంలో క్లబ్ పెట్టారు. ఈ రోజు చాలా హ్యాపీగా హెల్తీగా వాళ్ళ ఇల్లు అంతా హ్యాపీగా ఉన్నారు. చాలా డబ్బులు సంపాదించుకున్నారు హెర్బల్ లైఫ్ లో. అలాగే ఈయన శేఖర్ సార్, తెలుసు కదా, శేఖర్ సార్ పాలకొల్లో ఉంటారు. ఈయన వీళ్ళ వైఫ్ వెయిట్ లాస్ కి వచ్చారు మా దగ్గరికి. ఎప్పుడైతే వీళ్ళిద్దరు బరువు తగ్గారో పాలకొల్లు న్యూట్రిషన్ క్లబ్ స్టార్ట్ చేశారు. ఈ రోజు పాలకొల్లు చుట్టుపక్కల ఒక 50 న్యూట్రిషన్ సెంటర్లు ఉంటాయి. వాళ్ళు బరువు తగ్గారు, చక్కగా డబ్బులు సంపాదించుకోగలుగుతున్నారు. అలాగే ఈయన అనంతపూర్, యాక్చువల్గా వీళ్ళిద్దరు కూడా, ఈయనేమో కంప్యూటర్ బిజినెస్, ఆ మేడం ఏమో హౌస్ వైఫే. బట్ కానీ ఇద్దరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి. కానీ ఎప్పుడైతే వాళ్ళిద్దరు బరువు తగ్గారో అనంతపూర్ లో న్యూట్రిషన్ క్లబ్ స్టార్ట్ చేసి ఈరోజు అనంతపూరు, కర్నూలు, గద్వాలు, గజ్వేలు, కడప, ప్రొద్దుటూరు, రాయచోటి, ఈ అన్ని చోట్ల వాళ్ళ న్యూట్రిషన్ సెంటర్లు ఉన్నాయి. ఇలా నా ద్వారా వచ్చి బరువు తగ్గిన వాళ్ళు ఆంధ్రాలో, రాయలసీమలో, తెలంగాణలో, నేను ఓన్లీ కొన్ని ఎగ్జాంపుల్సే చూపిస్తున్నాను. బట్ నేను చూపిస్తూ కూర్చున్నాను అనుకో, మీరు రాత్రి ఏడే పడుకోవాలి. అంతమంది క్లబ్బులు స్టార్ట్ చేశారు నేర్చుకొని. ఒక్కడితో స్టార్ట్ అయింది. నేను ఒక్కడిని అనుకున్నాను, నేను నెలకు 10,000 సంపాదిస్తే చాలనుకున్న నేను ఈరోజు కొన్ని వేల మందికి ఆరోగ్యం ఇవ్వగలిగాం. కొన్ని వందల న్యూట్రిషన్ సెంటర్లు ఆంధ్ర, తెలంగాణ మొత్తం స్టార్ట్ చేయగలిగాం. ఇది ఎందుకు జరిగింది సార్ అంటే నా గొప్పతనం కాదు. ప్రొడక్ట్ లో దమ్ము ఉంది, మార్కెట్ లో అవసరం, బరువు తగ్గించే మార్గం లేదు. కోయించుకుంటున్నారు, 4-5 లక్షలు పెట్టి బేరియాట్రికల్ చేయించుకున్నారు, లైపోసెక్షన్ ఎలా తగ్గాలో అర్థం కావట్లేదు. ఆడతా పాడితే ఇళ్లలో కూర్చొని బరువు తగ్గవచ్చు, మొదలు పెట్టిన మొదటి వారించే అది అర్థమైపోతుంది. సో ఇప్పుడు మీ ఊర్లలో కూడా చాలా మంది బరువు తగ్గాల్సిన వాళ్ళు ఉంటారు, తగ్గించే మార్గమే తెలియదు. యాజ్ ఏ కోచ్ గా మీరు ఏం చేయాలంటే రెండు పనులు చేయాలి. ఒకటి, మీరు బరువు తగ్గాలి. 2, మీరు నేర్చుకోవాలి. 3, తెలిసిన వాళ్ళకి చెప్పాలి. ఇదే వ్యాపారం, ఇంకా అంతకు మించి వ్యాపారం. పెట్టుబడి ఏమైనా కావాలా సార్? పెట్టుబడితో పనే లేదు. చదువు ఏమైనా కావాలి సార్? చదువుతో సంబంధమే లేదు. అర్థమవుతుందా? సో దాని క్రైటీరియా కాదు, నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి సార్, అవసరం లేదు. మీ దగ్గర 10 లక్షలు అసలు అవసరమే లేదు. సింపుల్ గా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి నేను చెప్తాను తర్వాత. ఓకే, సో నేను ఎప్పుడైతే ఇలా ఎక్కువ మందికి హెల్ప్ చేస్తున్నానో, ఐ విజిటెడ్ లాట్ ఆఫ్ కంట్రీస్. ఇది 2012 లో అమెరికా వెళ్ళినప్పుడు యూనివర్సల్ స్టూడియోస్ లో హెర్బల్ లైఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూస్తున్నప్పుడు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండ్ యుఎస్ లో రెడ్ కార్పెట్ వెల్కమ్ నాకు ఇస్తున్నారు. అమెరికాలో ఒక పర్సన్ కి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇవ్వటం అంటే, ఎవరైనా అఫీషియల్స్, డిగ్నిటీస్ వెళ్తేనే రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇస్తారు. అక్కడ నన్ను తీసుకెళ్లి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇస్తున్నారు. చూసారా? ఈ పక్కన ఉన్నాయని నా ట్రాన్స్లేటర్ అయినా. యాక్చువల్గా నాకు ఇంగ్లీష్ ఓకే, నాకు బాగానే అర్థమైంది. కానీ కంపెనీ ఎంత కేర్ తీసుకుంటుంది అంటే, నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు లేకపోతే వాళ్ళు నాతో మాట్లాడుతున్నప్పుడు నాకేమన్నా భాష అర్థం కాదేమో అని చెప్పి నాకు ఒక ట్రాన్స్లేటర్ ఇచ్చారు. ఈ ట్రాన్స్లేటర్ రెడ్ కార్పెట్ మీద నడవట్లేదు. చూసారా? ఆయనకు అర్హత లేదు. ఆయన రెడ్ కార్పెట్ మీద నడవకూడదు. బికాస్ ఒక పర్సన్ రెడ్ కార్పెట్ మీద నడుస్తున్నారంటే అమెరికాలో అది ప్రెస్టీజ్ సింబల్ అన్నమాట. అలా రెడ్ కార్పెట్ వెల్కమ్ తీసుకొని హెడ్ ఆఫీస్ కి వెళ్ళాను నేను. అండ్ పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గర, సైంటిస్ట్ దగ్గర, పెద్ద వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం, వాళ్ళతో ఫోటో తీసుకునే ఆపర్చునిటీ దొరికింది. అండ్ ఎల్ఏ గెలాక్సీ హెర్బల్ లైఫ్ కంపెనీ సొంత ఫుట్బాల్ టీం ఉంది. క్రిస్టియానో రొనాల్డో కూడా ఒకప్పుడు ఎల్ఏ గెలాక్సీ టీం కి ఆడాడు. ఇప్పుడు ఎల్ఏ గెలాక్సీ టీం, క్రిస్టియానో రొనాల్డో హెర్బల్ లైఫ్ కి స్పాన్సర్ గా ఉన్నారు. అలాగే ఎల్ఏ గెలాక్సీ టీం కూడా హెర్బల్ లైఫ్ కంపెనీ స్పాన్సర్. సో ఆ ఫుట్బాల్ స్టేడియం అమెరికాలో. నెక్స్ట్, అండ్ ఈ కంపెనీ ఎక్సీఓ మైకెల్ జాన్సన్. యాక్చువల్ గా నేను పుట్టింది పెరిగింది అంతా ఈ ఊర్లోనే, గుంటూరులోనే. కానీ ఈరోజు నేను అమెరికా వెళ్తే నన్ను ఆయన పక్కన కూర్చోబెట్టి, ఈయన ఎవరు అంటే మైకెల్ జాన్సన్, 95 దేశాలకి ఈయనే సిఇఓ, 95 కంట్రీస్ హెడ్. ఆయన నన్ను ఒక కామన్ పర్సన్ నన్ను పక్కన కూర్చోబెట్టుకొని నా స్టోరీ ప్రపంచానికి చెప్తున్నారు. ఎందుకంటే గర్వపడే క్షణాలు ఏమైనా ఉంటాయంటారా? ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ప్రెసిడెంట్ టీమ్ వాలంటీర్ ఇక్కడ నా పేరు ఉంటుంది అమెరికాలో. అండ్ ఎక్కువ మందికి హెల్ప్ చేసింది కంపెనీ. చాలా 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 మంచిగా చూసుకుంది. ఇది ఒకసారి తాజ్ ఫలక్నామా ప్యాలెస్ లో హెర్బల్ లైఫ్ కంపెనీలో ఎక్కువ మందికి హెల్ప్ చేస్తుంది. కానీ డిన్నర్ ఇచ్చింది. ఆ డిన్నర్ విలువే ఒక్కొక్క పర్సన్ కి 18,000 ఒక రాత్రి డిన్నర్. ఇది ప్రపంచంలోనే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో నమోదైన డైనింగ్ టేబుల్. ఆ డైనింగ్ టేబుల్ మీద మాకు డిన్నర్ ఇచ్చింది. సో బికాస్ ఎక్కువ మందికి హెల్ప్ చేశాను అంతే, నేనేం చేయలే. ఎక్కువ మందికి తెలిసిన వాళ్ళందరికీ చెప్తూ ఉన్నాను. అలా చేయటం వల్ల కంపెనీ మనల్ని రాజుల్లాగా రాణుల్లాగా చూసుకుంటది అనమాట. నెక్స్ట్ స్లైడ్. సో ఇది 2013 లో వెంట్ టు ప్యారిస్, ఈఫిల్ టవర్ దగ్గర బ్యాక్ వెళ్ళు. అండ్ ఆ టైంలో నేను వెళ్ళినప్పుడు -9 ఉంది టెంపరేచర్. ఎగ్జాక్ట్లీ మార్చ్ లో ప్రతి సంవత్సరం హానర్స్ అని పెద్ద ఈవెంట్ జరుగుద్ది, హెర్బల్ లైఫ్ ఈవెంట్. మార్చ్ లో నేను వెళ్ళినప్పుడు మళ్ళీ అగైన్ నెక్స్ట్ మంత్ మార్చ్ ఐఎమ్ ట్రావెలింగ్ టు యూరోప్.
వియన్నా వెళ్తున్నాను. అక్కడ కూడా రేపు మార్చ్ లో -9 -20 టెంపరేచర్ ఉంటుంది. సో ప్యారిస్ వెళ్ళినప్పుడు 2013లో, బాలి ఇండోనేషియా, నెక్స్ట్ మలేషియా, నెక్స్ట్ క్రూజ్ వెకేషన్. హెర్బల్ లైఫ్ లో నువ్వు కష్టపడాలే కానీ ప్రపంచాన్ని తిప్పేస్తుంది, ప్రపంచంలో తిప్పేస్తుంది మనల్ని. సో 2010లో ఐ వెంట్ టు క్రూజ్ వెకేషన్. నెక్స్ట్ లైఫ్. ఎప్పుడైనా వెళ్ళారా ఎవరన్నా క్రూజ్ వెకేషన్ కి? ఇది 2010లో సింగపూర్ లో క్రూజ్ వెకేషన్ కి వెళ్ళినప్పుడు. ఆ తర్వాత నేను నెక్స్ట్ వెళ్ళిన వెకేషన్ బహామాస్ వెకేషన్, పారడైజ్ ఐలాండ్స్ అంటారు. ప్రపంచంలో 2 చోట్ల ఈ హోటల్ ఉంది. ఒకటి దుబాయ్ లో ఉంటది, ఒకటి ఇక్కడ ఉంటది. ఈ హోటల్లో 7 nights నేను స్టే చేశాను బహామాస్ లో, పారడైజ్ ఐలాండ్స్ అంటారు. సో ఆర్లాండో నుంచి బహామాస్ ఫ్లైట్ లో వెళ్ళాలి, చార్టెడ్ ఫ్లైట్. హెర్బల్ లైఫ్ అసోసియేట్స్ మొత్తం 7 nights నేను ఉన్నాను అక్కడ. సో అక్కడ మమ్మల్ని మహారాజులా మహారాణిలా చూశారు. అంతే, సింపుల్ గా ఏం లేదు, నువ్వు చేయాల్సిన పని ఏం లేదు. హెర్బల్ లైఫ్ లోకి రావటం, నేర్చుకోవడం, 10 మందికి హెల్ప్ చేయటం. సో ఏ వ్యాపారం లేనట్టుగా ఉంటది ఇది ఫ్లైట్ లో, కాక్పిట్ లో. సో మొత్తం చార్టెడ్ ఫ్లైట్, మొత్తం హెర్బల్ లైఫ్ అసోసియేట్సే. సో కాబట్టి ఫ్లైట్ లో కాక్పిట్ లో పైలట్ అలౌ చేశాడు. అండ్ లిమోజీ కార్ లో మాకు బహామాస్ లో ఒక పార్టీకి తీసుకెళ్ళింది హెర్బల్ లైఫ్ కంపెనీ. అక్కడ నెక్స్ట్ లైఫ్ హవాయ్. హవాయ్ ఐడియా ఉందా? ఇంకా మండుతున్న అగ్ని పర్వతాలు చూడొచ్చు అనమాట మనం. ఇది 2 times నేను వెళ్ళాను. ఒకసారి ట్రైనింగ్కి వెళ్ళాను, ఒకసారి వెకేషన్కి వెళ్ళాను. హవాయిలో మండుతున్న అగ్ని పర్వతాలు చూస్తానికి హెర్బల్ లైఫ్ కంపెనీ హెలికాప్టర్ రైడ్ స్పాన్సర్ చేసింది, హెలికాప్టర్ రైడ్ లో. ఓకే నెక్స్ట్. అండ్ ఇది మలేషియా, ఐ థింక్ సారీ పుకెట్ అనుకుంటా. పుకెట్ వెకేషన్కి వెళ్ళినప్పుడు టోటల్ ఫ్యామిలీ వెళ్ళాం పుకెట్. మా అమ్మ, మా నాన్న, మా అత్తయ్య గారు, మావయ్య గారు, మా 2 పిల్లలు, మా వైఫ్, నేను, టోటల్ ఫ్యామిలీ వెకేషన్. ఒకప్పుడు గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళటం అంటేనే నా 25 ఏళ్ళు వచ్చారు 2 సార్లు వెళ్ళి ఉంటా బిఫోర్ హెర్బల్ లైఫ్. బట్ హెర్బల్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత సంవత్సరం 3-4 దేశాలు ఆడుతూ పాడుతూ వెళ్తూ ఉన్నాను. ఇది టర్కీ, ఇస్తాంబుల్ వెళ్ళినప్పుడు. అండ్ జైపూర్. నెక్స్ట్ 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 నెక్స్ట్. అండ్ ఆఫ్టర్ కోవిడ్ మాల్దీవ్స్ వెళ్ళాం. మాల్దీవ్స్ లో ఇది. అండ్ నేను ఏదైతే చూశానో, నా కొత్తగా వచ్చిన కోచెస్ కూడా ఆ ఫీల్ రావాలని చెప్పి చిన్న చిన్నగా కొన్ని దేశాలు తీసుకెళ్ళలేదు కానీ కొన్ని రాష్ట్రాలు తిప్పడం స్టార్ట్ చేశాను. ఇది నెక్స్ట్ లైఫ్. అండ్ నేను చాలా దేశాలు వెళ్ళాను ఇప్పటికి. హెర్బల్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఈ 18.5 ఏళ్లలో నాకు 2 పాస్పోర్ట్లు కంప్లీట్ అయిపోయినాయి. 3rd పాస్పోర్ట్ ఎట్ టు కంప్లీట్. 60 pages పాస్పోర్ట్ పెట్టాను, అది కూడా అయిపోవస్తాను. దాదాపుగా అమెరికా 8 times వెళ్ళా, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, బ్యాంకాక్, తైవాన్, బహామాస్, ప్యారిస్, హవాయ్, మాల్దీవ్స్, టర్కీ, కువైట్, దుబాయ్. లాస్ట్ మంత్ కాదు, ఈ మంతే కదా, దుబాయ్ వెళ్ళొచ్చాం. సో మళ్ళీ నెక్స్ట్ మంత్ ఐఎమ్ గోయింగ్ టు ట్రావెల్ టు వియన్నా, ఆస్ట్రియా వెళ్ళబోతున్నాం. సో ఇలా చాలా దేశాలు హెర్బల్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత, వితౌట్ హెర్బల్ లైఫ్ ఐఎమ్ జీరో, నథింగ్. చదువుకున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా కంప్లీట్, ఇప్పటికీ కంప్లీట్ అవ్వాలి. కానీ హెర్బల్ లైఫ్ లోకి వచ్చి 10 మందికి హెల్ప్ చేయడం వల్ల లైఫ్ బికమ్ వెరీ కలర్ఫుల్. ఈ రోజు ఒకప్పుడు నేను ఒక కామన్ పర్సన్, ఈ రోజు నేను మాట్లాడితే ట్రైనింగ్ వెంటనే ఒక 20,000 మంది హాల్లో రెడీగా ఉంటారు. అలాంటి లైఫ్ నేను తీసుకోగలిగాను దేవుడి దయ వల్ల. నెక్స్ట్ లైఫ్. సో ఒకప్పుడు మా ఇల్లు చూసారు కదా, స్టార్టింగ్ లో చిన్న పెంకుటిల్లు. బట్ రైట్ నో మేము ఉంటుంది ఇప్పుడు గుంటూరులోనే స్వామి థియేటర్ దగ్గర ఒక మంచి అపార్ట్మెంట్. దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంటది, వాకింగ్ ట్రాక్ ఉంటది, జిమ్ ఉంటది, ప్లే ఏరియా ఉంటది పిల్లలందరికీ కూడా, బ్యాంక్వెట్ హాల్స్ ఉంటాయి. అండ్ మేము ఉంటుంది ఒక 4 bedroom అపార్ట్మెంట్ లో ఉంటున్నాం. అండ్ ఇది ఒక వన్ ఆఫ్ ద హౌస్. ఒకప్పుడు ఒక పల్సర్ బండి కొనుక్కొని దాని ఈఎంఐ కట్టుకోవడానికని హెర్బల్ లైఫ్ లోకి వచ్చాను. ఇప్పుడు నా సొంత కార్లే ఒక 3 ఉన్నాయి. సో నా ఆటోగ్రాఫ్ కోసం, నాతో మాట్లాడటం కోసం, నేను ట్రైనింగ్ ఇస్తే వినటం కోసం ఇలా జనాలు ఉంటారు. సో నిజంగా దేవుడి దయ ఇదంతా కూడా. సో థ్యాంక్స్ టు ఈ కంపెనీ ఫౌండర్ మార్క్యూస్ గారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతాను. సో ఎలా ఉంది ఇప్పుడు వరకు నేను హెర్బల్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఒక కామన్, మీ అందరికి అందరికి ఒక కామన్ పర్సన్ కి ఏవైతే కావాలో అన్ని దీంట్లో వచ్చినాయి. మొట్టమొదటిగా హెర్బల్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత మనకి ఏమొచ్చింది అంటే ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం అందరికీ కావాలి కదా. రెండోది, హెర్బల్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత మాకు వచ్చింది ఏంటంటే ఆదాయం వస్తుంది. మూడోది, మంచి లైఫ్ స్టైల్ ఉంటది. ఎవరికి అవకాశం ఉండదని చాలా మంది వ్యాపారస్తులు బయట కూడా ఉన్నారు, 100 కోట్లు ఆస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వెళ్ళారేమో అడగండి, సంవత్సరానికి 3 దేశాలు 4 దేశాలు, పాసిబులే కాదు.
మంచి జీవితం ఉంటది. 4వది అనేక మంది ఆశీర్వాదాలు ఉంటాయి. వేరే ఏ వ్యాపారంలో కూడా మనకి ఆశీర్వాదాలు రావు. ఈ రోజు నా కస్టమర్స్ అందరూ వచ్చి, సుధీర్ సార్ చాలా థ్యాంక్ యూ సార్, మీ వల్లే నేను ఆరోగ్యం తీసుకున్నాను సార్, మీ వల్ల మేము బరువు తగ్గాం సార్, మీ వల్ల నాకు షుగర్ కంట్రోల్. పొద్దున ఒకళ్ళు వచ్చారు సూపర్వైజర్ టైంలో, వాళ్ళ ఆవిడ, ఆయనకు 63 ఏళ్ళు, ఆయనకి ఫుల్ షుగర్, వాళ్ళ ఆవిడకి డిస్క్ ప్రాబ్లం. వాళ్ళిద్దరికి ఇప్పుడు సెట్ అయిపోయింది ఈ న్యూట్రిషన్ వాడటం వల్ల. వాళ్ళు వచ్చి, సార్ థ్యాంక్ యూ సార్, మీరు చెప్పిన మాటల వల్ల మేము మా ఇంట్లో ఇద్దరం హ్యాపీగా ఉన్నాం సార్, మా మనవడికి కూడా ఈ డైనోషేక్ స్టార్ట్ చేసాం. ఇలా చెప్తున్నప్పుడు చాలా హ్యాపీ. ఆశీర్వాదం. వాళ్ళందరూ సుధీర్ సార్ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు, వాళ్ళ ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. అలానే ఈ హెర్బల్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత అప్పులు తీర్చుకున్న వాళ్ళు ఉన్నారు, సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, కార్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, ఇల్లులు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఆశీర్వాదాలు నాతో ఉంటాయంటారా, ఉండమంటారా? దిస్ ఈజ్ హెర్బల్ లైఫ్. ఆరోగ్యం ఉంటది, ఆనందం ఉంటది, ఆదాయం ఉంటది, ఆశీర్వాదాలు ఉంటాయి, మంచి జీవితం ఉంటది. ఇంకేం కావాలి కామన్ పర్సన్ కి? ఇంకేం కావాలి? అండ్ వచ్చే ప్రతి రూపాయి వైట్ ఇన్కమ్, ఎవరికి భయపడక్కర్లా, లీగల్ ఇన్కమ్. ఇవాళ ఉండి రేపు పోద్దా, పోయే సమస్య లేదు. 26 ఏళ్ళు అయింది. ప్రపంచంలో వన్ ఆఫ్ ద నెంబర్ బెస్ట్ న్యూట్రిషన్ కంపెనీ, అండ్ ఇండియాలో నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ హెర్బల్ లైఫ్ అని. ఇండియాలో ఇంతకు మించి వేరే కంపెనీ లేదు. ఆమ్వే, టప్పర్ వేర్ ఇలాంటి చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా హెర్బల్ లైఫ్ దగ్గరలో కూడా. అండ్ ప్రపంచం మొత్తంలో భోజనానికి బదులుగా భోజనం ఇచ్చే ఏకైక కంపెనీ హెర్బల్ లైఫ్. మీల్ రీప్లేస్మెంట్. హెర్బల్ లైఫ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 26 ఏళ్ళు, అమెరికాలో 46 ఏళ్ళు. ఇంతవరకు దీనికి పోటీ లేదు, ఇక ముందు రాదు. ఎందుకంటే మీల్ రీప్లేస్మెంట్ టెక్నాలజీలో పేటెంటెడ్ కంపెనీ ఇది. అంటే హెర్బల్ లైఫ్ లాగా ఇంకెవరు తయారు చేసే ప్రొడక్ట్ అమ్మటానికి లేదు. అలాంటి కంపెనీలో మనం ఉన్నాం. కొన్ని ప్రొడక్ట్ లో దమ్ము లేదా, 30 days మనీ బ్యాక్ గ్యారంటీ ఇస్తూ బరువు తగ్గించే కంపెనీ ఏకైక కంపెనీ హెర్బల్ లైఫ్. సో ఖచ్చితంగా వాడుతున్న స్టార్ట్ చేసిన ఫస్ట్ వీక్ నుంచి అర్థమైంది. ప్రొడక్ట్ మార్కెట్ లో నీడ్ లేదా, చాలా మంది బరువు తగ్గుతున్నారు, తగ్గడానికి చాలా మంది ఉన్నారు, తగ్గించే మార్గం లేదు. మీరు చెప్పండి, హెర్బల్ లైఫ్ కోచ్ అవడం కష్టం తప్పు అంటారా, కరెక్టే అంటారా? 100% కరెక్ట్. అండ్ ఇంకొకటి, హెర్బల్ లైఫ్ లో మీకున్న వ్యాపారాలు వదిలిపెట్టి, ఉద్యోగాలు వదిలిపెట్టి హెర్బల్ లైఫ్ చేయగల. అది చేసుకుంటే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి నేను చెప్తాను. ఒక్క వీడియో చూపిస్తాను. మై బర్త్డే వీడియో, నా బర్త్డే సాంగ్. ఒక వీడియో చూపిస్తాను. అంటే ఒక లైఫ్, ఒక పర్సన్ లైఫ్, హెర్బల్ లైఫ్ ని చూస్ చేసుకుంటే ఎలా మారిపోద్దాం. ఒక వీడియో చూపిస్తాను. ఆ తర్వాత నేనేం చేయాలో మీకు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. సరేనా? అర్థమైందా నేను చెప్పినంత కూడా? అర్థమైందన్నారు చేస్తారా? ఆకలేస్తుందా? పక్క సంపాదన ఆకలి కూడా లేదా? ఎంతమందికి లైఫ్ లో నేను కూడా ఇలా సంవత్సరం 3-4 దేశాలు తిరగాలి, ఎవరికి ఉంది కోరిక? చెయ్యెత్తన వాళ్ళకి కూడా కోరిక ఉంటది లోపల, కానీ చెయ్యెత్తాలా వద్దా, మనకి అంత సీన్ ఉంటదా ఉండదా అని లోపల ఆలోచిస్తూ ఉంటారు. హెర్బల్ లైఫ్ లో ఎక్కడైనా సరే లైఫ్ లో ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. బీ లైక్ ఏ స్టూడెంట్. పిల్లలు ఎలాగైతే ఉత్సాహంగా ఉంటారో, ఎక్సైటెడ్ గా ఉంటారో, మన లైఫ్ లో ఎక్సైట్మెంట్ ముందు ఉండాలి, ఆ తర్వాత మనీ ఫాలో అవుతుంది. చాలా మంది లైఫ్ లో ఎక్సైట్మెంట్ ఉండదు, మనీ రాదు. నీరసంగా ఉండే దగ్గర డబ్బులు ఉండవు. అవునా కదా? హుషారుగా ఉంటే అప్పుడు నీ దగ్గర మనీ అనేది వస్తా ఉంటది. ఫస్ట్ హుషారు రావాలి. ఆ తర్వాత చాలా మందికి ఏముంటదంటే, మనకి ఎక్కడ ఇదిలే అని ఆలోచన. నువ్వు ముందు మనసులో ఓడిపోకూడదు. కరెక్టా? మనసులో డిఫీట్ అయ్యావు అనుకో, నిన్ను ఓడించడానికి ఇంకెవడక్కర్లేదు, నువ్వే శత్రువు నీకే. చాలా మంది ఆలోచిస్తారు, ఇవన్నీ నాకు అవ్వలే సార్, మనకి ఎక్కడ ఇద్ది, ఓ 10,000 సంపాదిస్తే చాలు, ఇదంతా మనకి ఆడైద్ది. ముందు మనసులో ఓడిపోతున్నాం. అసలు ఆయనకి అవ్వగలిగింది నాకెందుకు అవ్వకూడదని మీరు ఆలోచిస్తే అసలు ఆలోచన డిఫరెంట్ గా ఉంటుంది. దీన్ని ఏమంటారు? సీక్రెట్ అంటారు. అదే ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. ఇంకా చాలా ఉన్నాయిలే, మళ్ళీ ఒకేసారి చెప్తే మీకు మామూలుగా ఉండదు, వాంతులు అవుతాయి. అన్నప్రశ్న రోజే చికెన్ బిర్యానీ పెట్టినట్టు ఉంటది. మీరు ప్రతిరోజు వింటే మీకు అర్థమైంది. సో నా లైఫ్ ఎలా మారిపోయిందో సింపుల్ గా ఒక చిన్న వీడియోలు చూపిస్తాను. వీడియో ప్లీజ్.
సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరు, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరు, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచిన, సమయాభావం గొప్పది, అది లేదని చెప్పితే కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో, గడిచిన నీ గత కాలాన్ని అడుగు, కోల్పోయిందేంటో అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. నిన్నే నిన్నుగా మలిచేవులిరా సమయం అంటే తమ్ముడా, విలువలతో నీ బతికే బతుకును అందిస్తదిరా నిండుగా, క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం మను నిత్యం. స్వేరో సైనికుడై సాగర కాలం నీనేస్తం, ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడ ధైర్యం నీకను నిత్యం. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. బాగుందా? మోటివేటెడ్, ఎందుకంటే సమయం కోల్పోతే మళ్ళీ తిరిగి వస్తుందా? చాలా మంది లైఫ్ ని వేస్ట్ చేసుకున్నారు, టైం గడిచిపోతే బతింలోనే తిరిగి రాదంట. కరెక్టా? సో ఆ టైం ఉన్నప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కు పెట్టుకోవాలి, ఓపిక ఉండగానే కష్టపడాలి. సో ఇఫ్ టైమ్ ఈస్ గాన్, ఎవ్రీథింగ్ ఈస్ గాన్. పోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు. కరెక్టా? సో నిజంగా మీరందరూ ఇక్కడికి వచ్చారు కదా ఈ మెగా బిజినెస్ ఆపర్చునిటీ సెమినార్ కి, మన జూమ్ లోకి వచ్చారు కదా. థింక్, ఒకవేళ మీకు భగవంతుడే మీకు ఒక అవకాశం పంపించాడేమో, మీకున్న ఇబ్బందులను బట్టి కానీ, మీకున్న ఆదాయం సరిపోయే విధానాన్ని బట్టి కానీ, లేకపోతే మీకు ఒక ప్యాషన్ ఉంటే కూడా భగవంతుడు మిమ్మల్ని ఇక్కడ పంపించాడు, ఇదే రైట్ ఆపర్చునిటీ అని ఒకసారి ఆలోచించండి. మేబీ ఇదే ఒక మంచి అవకాశమేమో. సో ఏం చేస్తే మన హెర్బల్ లైఫ్ లో నిలబడవచ్చు, సక్సెస్ అవ్వచ్చు, కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇప్పుడు నేను చెప్పినంత అర్థమైందా? అర్థమైందన్న వాళ్ళు చేతుతారా? ఓకే. సో ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి హెర్బల్ లైఫ్ లో ఒక పార్ట్ టైం గా? కానీ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా, హెర్బల్ లైఫ్ ఫుల్ టైమే చేయాల్సిన అవసరం లేదు. పార్ట్ టైం అయినా చేయొచ్చు, ఫుల్ టైం అయినా చేయొచ్చు. స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? స్టూడెంట్స్ చదువుకుంటూ కూడా హెర్బల్ లైఫ్ చేసుకోవచ్చు. అండ్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారు? జాబ్ చేస్తున్నాం అన్న వాళ్ళు, మీ జాబ్ చేసుకుంటూ హెర్బల్ లైఫ్ చేసుకోవచ్చు. బిజినెస్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? మీ బిజినెస్ చేసుకుంటూ చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్,
మీ పనులు చేసుకుంటూ చేసుకోవచ్చు. పని పాట లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది ఒక పనిగా పెట్టుకోవచ్చు. ఇది ఒక పనిగా పెట్టుకోవచ్చు. ఓకే. సో ఏం చేస్తే హెర్బల్ లైఫ్ లో మనం అంటే గురువు గారు మీరు ఏమో ఒప్పుకున్నారు, ఇక్కడ దీనికి కొంతమంది దేనికి చేయట్లా, మరి వాళ్ళని ఏమన్నాలో నాకు అర్థం కాల. సరే, ఏం చేస్తే మన హెర్బల్ లైఫ్ లో ముందుకు వెళ్తాం, ఎలా స్టార్ట్ చేయాలి కొన్ని పాయింట్స్ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేయాలంటే మీ ఏజ్ 18 ఏళ్ళు నిండి ఉండాలి, 18 years నిండి ఉండాలి. నిండినయ్యా అందరికి? పసిపిల్లలు ఎవరైనా ఉన్నారా శ్రీరామ్ గారి లాగా? అందరు పసిపిల్లలు కాదు, అందరూ ఎదిగిన వాళ్ళు లేక 18 దాటిన వాళ్ళు లేక. 2, మీకు ఆధార్ కార్డు ఉండాలి. ముందు ఆధార్ కార్డు ఉందా? రెడీగా ఉందా? రెడీగా ఉంది. సో ఎందుకంటే మీరు బాధ్యతని గుర్తుండాలి కదా, జనానికి తెలియాలి కదా. 3వది, హెర్బల్ లైఫ్ మీ నుంచి కోరుకునేది ఏంటంటే హెర్బల్ లైఫ్ లో స్టార్ట్ అవ్వాలంటే మీకు ఫుడ్ లైసెన్స్ కావాలి. ఎందుకంటే హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫుడ్ ప్రొడక్ట్స్. సో ఈ ప్రొడక్ట్ వ్యాపారం చేసుకోవాలి, 10 మందికి చెప్పాలంటే మీకు ఫుడ్ లైసెన్స్ కావాలి. ఇది ఫుడ్ లైసెన్స్ కాస్ట్ వచ్చి ఒక 700 నుంచి 1000 రూపాయల లోపే ఉంటది. సో అది తీసుకుంటే సరిపోదు. 4వది, మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి. ఓకే, రండి తొందరగా రండి. వాళ్ళకి కొన్నదాకా వినపడింది కదా, ఇప్పుడు ఎందుకు వినపడట్లా? సో ఓకేనా? సూపర్ సార్, బాగుంది. బాగుందా? క్లియర్ గా ఉందా? లేకపోతే వాయిస్ వినపడట్లేదు? మళ్ళీ చెప్పు కరెక్ట్ గా. క్లియర్ గా ఉంది సార్, బాగుంది. ఓకే. ఏం చెప్పాను ఇందాక? 3 పాయింట్స్ చెప్పాను, మళ్ళీ చెప్పమంటావా ఒకసారి? సో బోర్డు కనిపిస్తుంది సార్, ఏం సార్? దూరంగా ఉంది సార్, కనబట్లేదు. నేను దగ్గరికి రావా? ఓకేనా? వాయిస్ ఓకే సార్, వాయిస్ ఓకే. లైట్ ఆఫ్ చేయండి సార్. ఇప్పుడు ఓకేనా సార్? అంటే దాని మీద అక్షరాలు ఏం కనబడట్లేదు సార్. అసలు ఆ బోర్డు మీద చెప్పేది నా కోసం, మీరు వినండి చాలు. ఓకే సార్, అదే అసలు బోర్డు లేదు. మేరా బాత్ సునో, ఓ బోర్డు చూడో. मेरा मन को सुनो, ఏ బాహర్ వాళ్ళ నికాలో. మీకు మళ్ళీ చెప్తా ఒకసారి, తెలుగులోనే చెప్తా అందరికి అర్థమయ్యేలాగా. బోర్డు మీద నేనేదో రాస్తున్నాను, పట్టించుకోమకండి దయచేసి. ఆ బోర్డు మీద రాసింది మళ్ళీ చూస్తే నాకు కూడా అర్థం కాదు అది. సో మీకేం అర్థమైంది నా బొంద? ఏం అర్థం కాదు, మీకు కూడా అర్థమైద్దా మీకు నేను రాశాను? ఏంటి ఇది అరబిక్ భాష లాగా? సరే, 18 ఏళ్ళు నిండి ఉండాలి మొట్టమొదటిది. 2వది, మీకు ఏం కావాలి? మీరు ఇండియనే అని చెప్పి నిరూపించుకోవడానికి ఆధార్ కార్డు కావాలి. 3వది ఏం కావాలి? FSSAI సర్టిఫికేట్ తీసుకోవాలి. అది మేము ఎలా చేయాలో మీకు హెల్ప్ చేస్తాం. దానికి ఒక 700 గవర్నమెంట్ కట్టుకోవాలి, అది కూడా మీకు చెప్తాం ఎలా చేయాలో. 4వది, మీరు హెర్బల్ లైఫ్ లో కోచ్ అవ్వగానే అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి. కోచ్ హెర్బల్ లైఫ్ లో కోచ్ అవటం అంటే, ఇక్కడ మీరు కోచ్ అయితే 95 కంట్రీస్ లో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. సపోజ్ మీ ఫ్రెండ్ ఎవరన్నా US లో ఉన్నారు, ఆయన అక్కడ ప్రొడక్ట్ వాడడానికి ఇంట్రెస్ట్ చూపించాడు అనుకో, మీరు ఇక్కడి నుంచే ఆయనకి హెర్బల్ లైఫ్ గురించి చెప్పి అక్కడ ఆర్డర్ పెట్టుకుంటాడు. అక్కడ ఆర్డర్ పెట్టినప్పుడు కింద అప్లికేషన్ ఫామ్ లో మీ ID నెంబర్ రాస్తారు. సో అతను మీ ద్వారా వచ్చాడు కాబట్టి మీకు డాలర్స్ రూపంలో చెక్ ఇక్కడికి వచ్చేస్తుంది. సపోజ్ మీ ఫ్రెండ్ ఎవరైనా న్యూజిలాండ్ లో ఉన్నారు, లేకపోతే ఆస్ట్రేలియాలో ఉన్నారు, లేకపోతే యూరోప్ కంట్రీస్ లో ఉన్నారు, ఎక్కడైనా సరే మన ఇక్కడ కూర్చొని మీ ఊరు కదలకుండా మీ ఊర్లో కూర్చొని హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అక్కడ రికమెండ్ చేసినప్పుడు ఆన్లైన్ లో వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకుంటారు. మనకి మన ద్వారా వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు కాబట్టి మనకి ఇన్కమ్ వస్తుంది. ఆన్లైన్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ కాదు, హెర్బల్ లైఫ్ కంపెనీ వెబ్సైట్ లో. ఓకే, ఇలా 95 కంట్రీస్ లో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు ఇక్కడ కూర్చొని. సో ఇంకొకటి, హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎవ్రీథింగ్ ఈస్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. ఇప్పుడు భారతదేశంలో ఏవైతే FSSAI ఉందో అది సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. అలానే అమెరికాలో ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయో ఆ ప్రకారం ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఇలా 95 కంట్రీస్ లో వ్యాపారం చేసుకోవచ్చు. సో దీని ఐడి ఒక ఏదైనా సరే ఒక వ్యాపారం చేసుకుంటే అప్లికేషన్ ఫీజు ఉంటదంటారా ఉండదంటారా? ఉంటదా? ఎంత ఉండొచ్చు? సుమారుగా చెప్పండి. 500 ఉంటది. 500కి టీ కూడా రాదమ్మా, బిర్యానీ కూడా రాదు. ఇక్కడ పక్కన కొత్త హోటల్ పెట్టారు తెలుసా, సిగ్నేచర్ అనే కొత్త హోటల్ పెట్టారు.
ఒక బిర్యానీ కొనుక్కుంటే 580 రూపాయలు తీసుకుంటున్నాడు. 500కి అప్లికేషన్ ఇస్తారమ్మా? మీ అమ్మమ్మ ఇస్తుందా? ఏమ్మా? నవ్వుతారండి. ఎంత ఉండొచ్చు? ఆమె కోచ్ వెళ్ళి మీరేం కంగారు పడవకండి, ఏం సుధీర్ సార్ అంత మాట అన్నారు అని చెప్పి సింపుల్ గా చెప్తాను. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మెద్రాస్ ఫ్రాంచైజీ అని టీ కొట్లు ఉంటాయి కదా. సో ఆ టీ కొట్టు ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఎంత ఉంటుందో తెలుసా? ఎంత ఉంటుంది? 5 lakhs. నువ్వు టీ కొట్టు పెట్టడానికే 5 lakhs ఖర్చు పెడతావు, ఒక టీ కొట్టు పెడతానికి. మళ్ళీ టీ షాప్ కి రెంట్ నువ్వే కట్టుకోవాలా, కరెంటు బిల్లులు మీరే కట్టుకోవాలా, స్టాఫ్ ని మనమే మెయింటైన్ చేయాలా. ఒకవేళ టీ షాప్ లో స్టాఫ్ రాకపోతే మనమే టీ మాస్టర్ అవ్వాలా. ఎంత చేసినా 5 లక్షలు ఖర్చు పెట్టినా నువ్వు టీ కొట్టు పెట్టుకున్నావు అనుకుంటాడు తప్పితే నిన్ను కోచ్ నేను రికగ్నిషన్ ఇవ్వడుగా. ఇస్తాడేమన్నా? ఇస్తారు ఎవరన్నా? కానీ హెర్బల్ లైఫ్ అనేది ఇక్కడ కూర్చొని 95 కంట్రీస్ లో ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. దీని ఐడి కాస్ట్ ఎంత అంటే 10,000 రూపీస్ ఉంటది అనమాట. బోర్డు మార్కర్ పనిచేయదు. తిట్టుకున్నారు ఎవరన్నా? తిట్టుకున్నావు నువ్వు? నువ్వు తిట్టుకున్నావు లేదా? మరెందుకు మార్కర్ పని చేయట్లా? ఎగ్జామ్ అప్లికేషన్ నేనేమన్నా కాలేజ్ పెట్టానండి అమ్మా? 10,000 రూపీస్ ఉంటుంది. పర్లేదు అంటారా? ఇక్కడ కూర్చొని 95 కంట్రీస్ లో ఎక్కడైనా వ్యాపారం చేసుకునే అవకాశం మీకు ఇస్తుంది. దాని అప్లికేషన్ కి 10,000 ఖర్చు పెట్టడం పర్లేదు అంటారా? ఎక్కువే అంటారా? పర్లేదు అన్న వాళ్ళు చేతుతారా? ఏమో సార్ మీరు ఏం చెప్తే అదే సార్ అంటారా? సో కంగారు పడొద్దు. యాక్చువల్ గా అయితే 10,000 రూపీసే. బట్ మెగా బిజినెస్ ఆపర్చునిటీ సెమినార్ లోకి వచ్చారు కాబట్టి సుఖీబావ్ తరపున మీకు 10,000 కాదు 1,500 రూపీస్ కి అప్లికేషన్ ఉంటది. ఈ 1,500 రూపీస్ కూడా మీకు ఒక ట్రైనింగ్ టికెట్ ఇస్తాం. నెక్స్ట్ మంత్ మనకి లైఫ్ స్టైల్ డే ఉంటది. అది ఒక పెద్ద ఫిజికల్ ఈవెంట్. దాని టికెట్ కాస్ట్ 800 రూపీస్ ఉంటది. అది మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. మళ్ళీ ఏప్రిల్ నెలలో ఇంకో ట్రైనింగ్ ఉంటది కోచెస్ కి. ఆ ట్రైనింగ్ టికెట్ కాస్ట్ 800 రూపీస్. అది మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. దాంతో పాటు ఒక పెన్, ఒక బుక్, సప్లిమెంట్ బాక్స్, అలాగే ఒక బ్యాడ్జ్, ఇదంతా కలిపి 500 రూపీస్ ఉంటుంది. అంటే మీరు కట్టే 1,500 రూపాయలకి కూడా ₹1 కూడా నష్టపోకుండా 2,000 రూపాయలు విలువ చేసే ప్రొడక్ట్స్, టికెట్స్ మీకు ఫ్రీగా ఇచ్చేస్తాం. అంటే ఆల్మోస్ట్ కాదు 100% మీ ఐడి ఫ్రీయే. మీరేం రూపాయి కూడా కంపెనీ కట్టక్కర్లా. అర్థమవుతుందా క్లియర్ గా? మీకు జస్ట్ 18 years నిండి ఉండితే చాలు, మీకు ఆధార్ కార్డు ఉంటే చాలు. అండ్ ఫుడ్ లైసెన్స్ కి ఒక 700, అప్లికేషన్ కాస్ట్ 1,500, 2,000, 2,500 ఉంటే చాలు, మీరు హెర్బల్ లైఫ్ లో కోచ్ అయిపోవచ్చు. ఓకే, ఎప్పుడైతే మీరు కోచ్ అవుతారో మీకు హెర్బల్ లైఫ్ కంపెనీ నుంచి ఒక ఐడి నెంబర్ వచ్చేస్తుంది. ఐడి నెంబర్ రాగానే మిమ్మల్ని ఏమంటారంటే హెర్బల్ లైఫ్ ఇంటర్నేషనల్ ఇండిపెండెంట్ అసోసియేట్ అంటారు. ఇంటర్నేషనల్ ఇండిపెండెంట్ అసోసియేట్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు ఇంకా ఇదే ఐడి. నువ్వు ఇప్పుడు సపోజ్ మీరు వేరే కంట్రీ వెళ్ళిపోయారు, మైగ్రేట్ అయ్యారు, అమెరికా వెళ్ళారు జాబ్ నిమిత్తం, అక్కడ ఇదే ఐడితో హెర్బల్ లైఫ్ చేసేసుకోవచ్చు. లేకపోతే వేరే కంట్రీ వెళ్ళారు, ఇంకో కంట్రీ ఏదో 95 కంట్రీస్ లో హెర్బల్ లైఫ్ ఉంది. ఈ 95 కంట్రీస్ లో ఎక్కడ మైగ్రేట్ అయినా సరే నువ్వు మళ్ళీ సొంతగా కొత్తగా ఐడి తీసుకోక్కర్లా. డైరెక్ట్ గా ఐడి నెంబర్ తీసుకొని వెళ్ళిపోయి నువ్వు ఎక్కడైనా వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, ప్రొడక్ట్ వాడచ్చు. అందుకని మిమ్మల్ని ఎప్పుడైతే ఐడి తీసుకుంటారో మీకు హెర్బల్ లైఫ్ కంపెనీ ఏం చెప్పుద్ది అంటే యు ఆర్ ఏ హెర్బల్ లైఫ్ ఇంటర్నేషనల్ ఇండిపెండెంట్ అసోసియేట్ అని అంటారు. వన్స్ మీరు అసోసియేట్ అవగానే మీ కంపెనీ ప్రొడక్ట్స్ అన్ని కూడా 25% డిస్కౌంట్ లో ప్రొడక్ట్ కొనుక్కోవచ్చు. 25% డిస్కౌంట్ లో మన హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ నెలకి 5,000 నుంచి 15,000 రూపాయల వరకు రకరకాల బడ్జెట్ లో ఉంటాయి. కొంతమంది ఫాస్ట్ గా బరువు తగ్గాలంటారు, 10,000, 12,000 నెలకు ఖర్చు అయ్యింది. కొంతమంది నిదానంగా అయినా పర్లే బడ్జెట్ కావాలంటారు, వాళ్ళకి నెలకు 5,000తో కూడా స్టార్ట్ చేయొచ్చు. సో ఒక పర్సన్ కి నెలకు 5,000 నుంచి 15,000 రూపాయల బడ్జెట్ లో మనం ప్రొడక్ట్ సజెస్ట్ చేయొచ్చు. సో నేను మినిమమే తీసుకుంటాం. మినిమం, మాక్సిమం వద్దులే, పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు, కొంచెం బడ్జెట్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి నెలకు 5,000 రూపాయలకి 3-4 కిలోలు తగ్గించవచ్చు. మనం సుమారుగా 5,000 వాళ్ళు ఖర్చు పెట్టుకోగలిగితే 3-4 కిలోలు తగ్గించవచ్చు. సో యావరేజ్ నేను చెప్తాను, ఒకటి 5,000 రూపాయలు పడింది అనుకో, మనకి ఎంత పర్సెంటేజ్ లో ప్రొడక్ట్ వస్తుంది? 25. అంటే మనకి 5,000 రూపాయలు విలువ చేసే ప్రోడక్ట్ కంపెనీ 3,750 రూపాయలకి ఇస్తుంది. ఓకే, ఒక పర్సన్ మీద యావరేజ్ గా 1,250 రూపాయలు ఇస్తుంది, లాభం వస్తుంది. నెలకి 10 మంది కస్టమర్లకి ఇస్తే ఎంత వస్తుంది? 12,500 పార్ట్ టైం. మీరు ఏం చేయక్కర్ల, దీంట్లో పెట్టుబడి కూడా పెట్టక్కర్లా. మీరు చేయాల్సింది ఏంటది? బ్యాడ్జ్ పెట్టుకోండి.
మీ ఫ్రెండ్స్ కి, చుట్టాలకి, నైబర్స్ అందరికి హెర్బల్ లైఫ్ లో నేను కోచ్ అయ్యాను, నా దగ్గర బరువు తగ్గడానికి ప్రోడక్ట్ ఉందని తెలియచేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ మీ అప్లైన్ కోచ్ మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి. వాళ్ళే చెకప్ చేస్తారు, వాళ్ళు ప్రొడక్ట్ సజెస్ట్ చేస్తారు, ఆ ప్రొడక్ట్ మీరు ఇచ్చుకోండి, మీకు ఈ డబ్బులు వచ్చేస్తాయి. అర్థమవుతుందా క్లియర్ గా? ఎంతమందికి అర్థమవుతుంది? జూమ్ లో ఉండే వాళ్ళకి కూడా అర్థమవుతుందా? అర్థమవుతుందన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తారు జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా. వెరీ గుడ్, సూపర్. సో ఇలా వన్స్ మీరు కోచ్ అవగానే లైఫ్ లాంగ్ కంపెనీ 25% డిస్కౌంట్లు ఒక్క డబ్బా వలన ఇచ్చేస్తుంది. ఓకే, సో కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, సార్ మేము చెప్తే వాడే వాళ్ళు చాలా మంది ఉంటారు, 25 అయినా ఇంకేమైనా డిస్కౌంట్ వస్తుందని అడుగుతారు. వాళ్ళ కోసం హెర్బల్ లైఫ్ కంపెనీ ఒక ప్లాన్ పెట్టింది, దాని పేరే సీనియర్ కన్సల్టెంట్ ప్లాన్ అంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనం ఒక చీరలు కొట్టుకు వెళ్ళాం, ఒక చీర కొన్నాం, 2000 రూపాయలు ఛార్జ్ చేశారు. అదే ఒక 4 చీరలు కొంటామంటే చీరలు కొట్టుకు తగ్గిస్తాడా తగ్గిడా? ఎంతో కొంత తగ్గిస్తారు కదా, 100 200 ఎంతో కొంత తగ్గిస్తారు కదా. అలానే హెర్బల్ లైఫ్ కంపెనీ ఏం చెప్పిందంటే, మీకు కనుక మేము చెప్తే వాడే వాళ్ళు ఉన్నారనుకుంటే నువ్వు కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకో, కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నీకు కొంచెం ప్రాఫిట్ అదనంగా ఇస్తానంటారు. దాని పేరే సీనియర్ కన్సల్టెంట్ లెవెల్ అంటారు. దీంట్లో ఒక $500 విలువ చేసే ప్రోడక్ట్ ఒకేసారి కొనుక్కోవాలి. $1 ఎంత ఉంది ఇప్పుడు? ఎవరైనా చెప్తారా? 90 రూపీస్ సుమారుగా. సో $1 90 రూపీస్, సుమారుగా 30 నుంచి 40 వేల రూపాయల ప్రొడక్ట్ కనుక ఒకేసారి ఆర్డర్ పెట్టుకుంటే నీ కంపెనీ ఇన్స్టెడ్ ఆఫ్ 25% 35% డిస్కౌంట్ లో ప్రొడక్ట్ ఇస్తుంది. సరే, మీకు ఇంకో డౌట్ రా సార్, ఇప్పుడు మేము 30-40 వేలు స్టాక్ కొన్నాం అనుకో, పోతే నా పరిస్థితి ఏంటి? ఇది ఒక ఆలోచన ఉంటుంది, కరెక్టా? సో జూమ్ లో ఉండే వాళ్ళకి కూడా ఉంటది కదా ఆలోచన, నా పరిస్థితి ఏంటి? గుర్తుపెట్టుకుని, హెర్బల్ లైఫ్ కంపెనీ ప్రొడక్ట్స్ ఏవైనా సరే ఒకవేళ కొనుక్కున్న తర్వాత మీకు మూవ్ అవ్వకపోతే ఏ కారణం చేత అయినా సరే, సంవత్సరంలో ఇప్పుడు ఎప్పుడు తిరిగి ఇచ్చినా మీ డబ్బులు మొత్తం కంపెనీ ఇచ్చేస్తుంది. ఇది మీరు అప్లికేషన్ లో సంతకం పెడుతున్నప్పుడు చదువుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఫిబ్రవరిలో స్టాక్ కొన్నారండి మీరు, 2026 ఫిబ్రవరిలో స్టాక్ కొన్నారు. 2027 ఫిబ్రవరి లోపల మీరు ఏ కారణం చేత ప్రొడక్ట్ అమ్మకపోయినా, ఓకే, ఏ కారణం చేత ప్రొడక్ట్ అమ్మకపోయినా హెర్బల్ లైఫ్ కంపెనీకి వెళ్ళి నువ్వు చెప్తే నీ స్టాక్ రిటర్న్ తీసుకొని నీకు డబ్బులు ఇస్తుంది. భయం ఏమైనా ఉందా? ఇంకా ఆయన అంత దూరం రాదు. అండ్ ఇంకొకటి రెండోది, ఈ కంపెనీ ప్రొడక్ట్స్ అన్ని కూడా 2 years ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, 2 ఏళ్ళు దాకా పుచ్చిపో చచ్చిపో. కాబట్టి భయపడక్కల, మేము కొంటే ఏమైద్ది భయపడక్కల. సో ఇప్పుడు ఎప్పుడైతే సీనియర్ కన్సల్ట్ ఒక 5గురికి సరిపోయే స్టాక్ 30-40 వేలు పెట్టి కొనుక్కున్నారో, కంపెనీ 35% డిస్కౌంట్, అంటే 5,000 రూపాయల ప్రొడక్ట్ ఇందాక 25 లో ఎంత వస్తుందని చెప్పాను, 3,750. ఇప్పుడు 5,000 రూపాయల ప్రొడక్ట్ మీకు 3,250కి వస్తుంది. మీరు పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి లాభం పెరుగుతుంది ఇక్కడ. సో ఒక 10 మంది కస్టమర్ కి మీరు నెలకి ఇచ్చారనుకో, ఒక కస్టమర్ మీద 1,750 రూపాయలు వస్తుంది. 10 మంది కస్టమర్ల మీద 17,500 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. పార్ట్ టైం. మీ వ్యాపారాలు ఏం మానక్కర్లా, మీ ఉద్యోగాలు ఏం మానక్కర్లా, మీ ఇంటి పనులు ఏం మానక్కర్లా. తెలిసిన వాళ్ళకి చెప్పండి చాలు, రోజుకు 10 మందికి చెప్పండి, నెలకు 300 మంది అవుతారు. 300 మందిలో 290 మంది నెక్స్ట్ నాకు వద్దు అని చెప్పారు. 10 మంది వాడినా చాలు, నీకు 18,000 వస్తాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్. అర్థమవుతుందా క్లియర్ గా? సో దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉంది. కొంతమంది ఇంకా నాకు సర్కిల్ చాలా ఎక్కువ, 10 మంది 20 మంది అయినా నేను ఇచ్చేస్తాను అనే వాళ్ళు ఉంటారు. నేను కూడా హెర్బల్ లైఫ్ లో స్టార్ట్ చేసింది ఆ లెవెలే. నాకు నచ్చిన లెవెల్, ద బెస్ట్ లెవెల్. నేను హెర్బల్ లైఫ్ లో స్టార్ట్ అయింది కూడా ఆ లెవెలే. దాని పేరు ఏంటంటారంటే సక్సెస్ బిల్డర్ లెవెల్ అంటారు. సక్సెస్ బిల్డర్. ఈ లెవెల్లో ఒక 1000 వాల్యూమ్ పాయింట్స్ ఒకేసారి కొనుక్కోవాలి. అంటే $1,000 విలువ చేసే ప్రొడక్ట్, అంటే సుమారుగా ఒక 70 నుంచి 80 వేల రూపాయల సరుకు ఒకేసారి కొనుక్కోవాలి. అంటే ఒక 10 నుంచి 15 మందికి సరిపోయే ప్రొడక్ట్ ఒకేసారి కొనుక్కోవాలి. నువ్వు ఒకేసారి 10 మందికి సరిపోయే ప్రొడక్ట్ కొంటున్నావు కాబట్టి కంపెనీ ఇన్స్టెడ్ ఆఫ్ 25, 35, 42% డిస్కౌంట్ లో ప్రొడక్ట్ ఇస్తుంది. 42%. ఎందుకు? నువ్వు కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టుకున్నావు కాబట్టి ప్రాఫిట్ పెరుగుతుంది. అర్థమవుతుందా క్లియర్ గా? సో దిస్ ఈస్ సక్సెస్ బిల్డర్ లెవెల్ 42%. ఈ 42% అంటే 5,000 రూపాయలు విలువ చేసే ప్రొడక్ట్ మీకు ఆఫ్టర్ 42% ఎంతకు వస్తుందో తెలుసా? 2,929కే వచ్చుద్ది. అంటే ఒక కస్టమర్ మీద యావరేజ్ గా 2,100 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు నెలకి 10 మంది కస్టమర్లకి ఇచ్చిన ఎంత అవుతుంది? 21,000 లాభం వస్తుంది. కోచ్ గా వచ్చినప్పుడు 25 లో ఎంత వస్తుంది? 12,500. సీనియర్ కన్సల్ట్ లెవెల్లో 17,500. కానీ సక్సెస్ బిల్డర్లలో పని మారదు, పని అదే, కానీ మీరు పెట్టుబడి పెట్టుకుంటున్నారు కాబట్టి లాభం పెరిగిపోతుంది.
42% లో. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ లెవెల్. నా స్పాన్సర్ నన్ను కూడా ఇలా మీటింగ్ తీసుకెళ్లాడు. మీటింగ్ లో నాకు ఇవన్నీ అర్థమయ్యేలా చెప్పారు. నా స్పాన్సర్ ఇంటికి నేనే డబ్బులు పట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళా. నా స్పాన్సర్ నన్ను కొనమని అడగల, స్టాక్ కొను అని నన్ను అడగల. బికాజ్ ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. నేను ఆలోచించింది రెండు విషయాలు. ఆ 2 విషయాలు మీకు చెప్పా. ఒకటి, హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అమ్ముడు అవ్వకపోతే కంపెనీ రిటర్న్ తీసుకుంటది, నాకు భయం లేదు. అండ్ పిచ్ కంపెనీ కాదు, ఎంఎన్సీ కంపెనీ, 95 కంట్రీస్ లో ఉన్న కంపెనీ మాట తప్పదు, అది నాకు అర్థమైంది. రెండోది, హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ 2 ఏళ్ళ దాకా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, 2 ఏళ్ళ దాకా పుచ్చిపోతుంది. నాకు భయం ఇలా, ఇంకా సర్లే 2 ఏళ్ల లోపల 10 మంది కన్నా ఇవ్వపోతానా అనే నమ్మకంతో 42% ప్రాఫిట్ నాకు వస్తుంది కదా, నేను ఎందుకు అది వదులుకోవాలి? నా క్లబ్ లో నాకు పట్నం బజార్ షాపులు చాలా మంది వస్తారు, వాళ్ళందరూ చెప్పినా నాకు సరుకు అయిపోద్ది, ప్రొడక్ట్ అయిపోద్ది అనే ఉద్దేశంతో నేను నా స్పాన్సర్ దగ్గరికి తెల్లారి డబ్బులు తీసుకుని వెళ్ళా. వినయ్ పద వెళ్దాం స్టాక్ కొన్నా. అప్పట్లో విజయవాడకి వెళ్ళాలి, స్టాక్ కొన్నాను, నేను వెళ్ళి కొనుక్కున్నా. సో బికాస్ ఐ లైక్ దిస్ లెవెల్, నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే హెర్బల్ లైఫ్ లో ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డిస్కౌంట్. ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలంటే ఒకవేళ డబ్బులు ఉంటే ఒక 70,000 పెట్టుకోగలిగితే ఈ లెవెల్ తో స్టార్ట్ చేయండి. ఇంకా తిరిగి ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లా, మళ్ళీ లక్షలు పెట్టాలి అక్కర్లా. రీఇన్వెస్ట్మెంట్ చేసి ఈ 70,000 అమ్మి మళ్ళీ 70,000 స్టాక్ కొనుక్కొని అట్లా మీరు హెర్బల్ లైఫ్ లో సెటిల్ అవ్వచ్చు. అంటే ఒక ఎంఎన్సీ కంపెనీ 95 కంట్రీస్ లో చేసుకోగలిగిన వ్యాపారం మీరు స్టార్ట్ చేయాలంటే మీరు స్టార్ట్ చేయగలిగింది ఏంటంటే, మీ దగ్గర డబ్బులు లేవు, కోచ్ గా జాయిన్ అవ్వండి చాలు. 1500 కట్టండి, నా దగ్గర డబ్బులు లేవు సార్ అంటే ఓకే, కస్టమర్ కి చెప్పండి, ఆ ప్రొడక్ట్ ప్రాఫిట్ వస్తుంది. సార్ నా దగ్గర మనీ ప్రాబ్లం లేదు సార్ అంటే కనుక నా సజెషన్ అయితే స్టార్ట్ విత్ 42%. ఓకే. అండ్ దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉంది, 50% కూడా రావచ్చు. దాని పేరు ఏమంటారంటే సూపర్వైజర్ లెవెల్ అంటారు. ఈ సూపర్వైజర్ లెవెల్ కి రావాలంటే $4,000 స్టాక్ కొనుక్కోవాలి, లేకపోతే మూవ్ చేయాలి. అంటే సుమారుగా ఒక 2 లక్షల దాకా ఉంటది. కాకపోతే మీకు అంత వద్దు ఇప్పుడు, 2 లక్షలు అయితే నేను రికమెండ్ చేయను. నేను రికమెండ్ చేయగలిగింది ఏంటంటే 2 ఆప్షన్స్. ఒకటి, నేను ఎలా అయితే స్టార్ట్ చేశానో అలా స్టార్ట్ చేయండి, బెస్ట్ ఆప్షన్ అది. 70,000 రూపీస్ దాకా అవుతుంది సుమారుగా ఖర్చు ప్రొడక్ట్ కొనుక్కోవడానికి. 42% డిస్కౌంట్ లో ప్రొడక్ట్ వస్తుంది. మీరు అది అమ్ముకుంటే ఇంకో 20,000 అదనంగా లాభం వస్తుంది, కానీ నష్టం అయితే రాదు. సార్ నా దగ్గర అది కూడా లేదంటే ఓకే, కోచ్ కావండి, సరేనా? సో ఇలా మన హెర్బల్ లైఫ్ స్టార్ట్. సార్ నాకు అసలు హెర్బల్ లైఫ్ గురించి ఏమీ తెలియదు కదా సార్, నేను స్టార్ట్ చేస్తే నేను నిలబడగలనా అంటే కంగారు పడదు. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళందరూ మీ కోచెస్, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. మీ కస్టమర్ తీసుకొస్తే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఏం చేయాలనేది మళ్ళీ ట్రైనింగ్ లో నేర్పిస్తాం, సరేనా? సో ఇలా మీలాగే వచ్చి స్టాక్ కొనుక్కొని సక్సెస్ బిల్డర్లు అయ్యి, సూపర్వైజర్లు అయ్యి, బిజినెస్ బిల్డర్లు అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ చేత మాట్లాడిస్తా, కొంతమందితో మాట్లాడిస్తా. అందరితో మాట్లాడించాలంటే వాళ్ళు ఎంత సంపాదిస్తున్నా చూడండి, చాలా టైం పడుతుంది. కాబట్టి అన్నం ఉడికిందో లేదు ఒక మెతుకు పట్టుకుంటే చాలుగా. అలాగే 2-3 చేత మాట్లాడిస్తే వాళ్ళ లైఫ్ ఎలా ఉంది హెర్బల్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత కొన్ని రిజల్ట్స్ విన్నాం. సో ఫస్ట్ పర్సన్ ఎవరు? సో ఎవరు రెడీగా ఉన్నారు టెస్ట్ మనీస్ చెప్పడానికి? మేడం ఫస్ట్ పర్సన్ ఎవరు? సార్ జానీ సార్. జానీ గారు ఉన్నారా? ఓకే. సో ఈయన టైల్స్ షాప్ మాచర్ల నుంచి. సో హెర్బల్ లైఫ్ లో మీలాగే వచ్చారు ఒక కస్టమర్ లాగా. ఎలా బరువు తగ్గారు, బిజినెస్ ఎలా టేకప్ చేశారు, ఇప్పుడు ఎలా సంపాదిస్తున్నారు, ఆయన మాటల్లో వినండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు జానీ, నేను మాచర్ల నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ సిస్టమ్ లోకి వచ్చి 2.5 years అవుతుంది సార్. బిఫోర్ చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసేవాడిని. హెవీ గ్యాస్ట్రిక్ ఉండేది, గురక, ఆయాసం, మోషన్ ప్రాబ్లం, ఇలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అయ్యేవాడిని. గ్యాస్ ట్రబుల్ కోసం నేను తిరగని హాస్పిటల్ లేదు, పెట్టిన ఖర్చు లేదు సార్. అంటే నా ఫ్యామిలీ మొత్తం అన్హెల్దీగా ఉండేది. మా నాన్నగారికి 12 years బ్యాక్ పెరాలసిస్ వచ్చేసి బీపీ షుగర్ ఉండేది, పెరాలసిస్ ఉంది. చాలా హాస్పిటల్స్ విజిట్ చేశాను సార్. నేను ఎక్కడ కూడా నాకు సొల్యూషన్ దొరకలేదు. ఎప్పుడైతే నేను ఈ సిస్టమ్ లోకి వచ్చానో విత్ ఇన్ 3 months లోనే 16 kgs బరువు తగ్గాను సార్. ఇది నా బిఫోర్ ఆఫ్టర్ సార్. బిఫోర్ ఇలా ఉండేవాడిని నేను. నా బిఫోర్ ఆఫ్టర్ పిక్ ఎప్పుడైతే నేను రిజల్ట్ తీసుకున్నానో నా ఫ్యామిలీ కూడా దీని అవసరం అని చెప్పేసి మా మిస్సెస్ కి, మా పిల్లలకి, మా అమ్మకి, మా నాన్నకి ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా మంచి రిజల్ట్ తీసుకున్నాను సార్. మా నాన్నకి ఇన్సులిన్ నుంచి టాబ్లెట్ రూపంలో షుగర్ వచ్చింది, మా అమ్మకి నార్మల్ అయింది షుగరు. మా పిల్లలు ఎప్పుడు హాస్పిటల్ విజిట్ చేసేవాళ్ళం. మంత్లీ 1 time 1 week హాస్పిటల్
లో స్టే చేసేవాళ్ళం సార్. ఎప్పుడైతే మేము దీంట్లోకి వచ్చామో హాస్పిటల్ విజిట్ లేకుండా హెల్దీగా ఉన్నాము. సరే ఇది బాగుంది కదా, ఎందుకు మనం సుఖీభవ సిస్టమ్ లో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయకూడదు అని చెప్పేసి నేను ఎప్పుడైతే మా కోచ్ ని అడిగాను, సార్ నాకు కొంచెం బడ్జెట్ ప్రాబ్లం అవుతుంది సార్, ఫ్యామిలీ మొత్తం బాగా సఫర్ అవుతున్నామని ఎప్పుడైతే అడిగానో అంబాసిడర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ లో కూర్చున్నాను, కోచ్ ఆప్షన్ తీసుకున్నాను, నేను బరువు తగ్గాను. 10 మందికి దీని గురించి ఎప్పుడైతే నేను చెప్పడం మొదలు పెట్టానో వాళ్ళకు కూడా మంచి హెల్త్ ఇవ్వడం స్టార్ట్ చేశాను సార్. సో ఇప్పుడు మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది జానీ గారు? ఈ లాస్ట్ మంత్ నాకు చెక్ ఇన్కమ్ 62,000 వచ్చింది సార్. ఓకే. సో ఆయనది మాచర్లో టైల్ షాప్. కేవలం ఆయన ఆరోగ్యం గురించి వచ్చారు, బరువు తగ్గాలి, గ్యాస్ కంట్రోల్ అవ్వాలని వచ్చారు. బట్ ఎప్పుడైతే గ్యాస్ కంట్రోల్ అయింది, బరువు తగ్గారో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ప్రొడక్ట్ వాడుతూ ఉన్నారు. అండ్ ఆ తర్వాత వాళ్ళ టైల్ షాప్ లోనే న్యూట్రిషన్ క్లబ్ స్టార్ట్ చేసిన మాచర్లో ఈ రోజు ప్రతి నెల 70,000 నుంచి ₹1,00,000 వరకు నెల సంపాదించుకోండి. పాడలేదా? నెలకి 70,000 అంటే పార్ట్ టైం, అది కూడా. మీ టైల్ షాప్ చూపిస్తారు ఒకసారి జనాలకి? ఉన్నారా? షాప్ కింద సార్, పైన ఉన్నాను. షాప్ కింద ఉందా? ఓకే. మీరు కిందకి వెళ్ళలేరా? క్లోజ్ చేసాను సార్. ఓకే ఓకే. సో ఈసారి మాచర్లు వెళ్ళినప్పుడు టైల్ షాప్ వెళ్ళండి, మంచిగా ఉంటుంది. చాలా పెద్ద టైల్ షాప్, బిజినెస్ కూడా చాలా బాగుంటది. బట్ ఆయనకి టైల్ షాప్ లో డబ్బులు అయితే వస్తున్నాయి కానీ ఆదాయం లేదు. బట్ ఎప్పుడైతే టైల్ షాప్ కు పక్కన పెట్టేసి ఇక్కడ ఆదాయం ఉంది కదా, 10 మందికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఉద్దేశంతో, ఇది లాస్ట్ మంత్ చెప్పి కనిపిస్తుందా? 15/2/2026 ఎంత వచ్చింది కనిపిస్తుంది అక్కడ? ₹62,068. దీంతో పాటు మీ క్లబ్ లో కూడా ఉన్నారు కదా, క్లబ్ లో ద్వారా రిటైల్ ఇన్కమ్ వస్తుంది. అది డబుల్ ప్రాఫిట్ వచ్చేసి అది చూపించడానికి కుదరదు చెక్కుల రూపంలో, కేవలం ఆయనకి హోల్సేల్ ఇన్కమ్ మీద వచ్చింది అనమాట. అండ్ హ్యాపీయా సార్? చిన్న విషయం ఏంటంటే సార్, చాలా హ్యాపీ సార్. నాది బిజినెస్ ఫీల్డ్ లో నేను చాలా మనీ పెట్టాను, ఎందుకంటే పెట్టుబడిగా దాదాపుగా ఒక 45 లక్షల దాకా పెట్టాను. ఎక్కడ కూడా ఇన్కమ్ ఉండదు, డ్యామేజ్ ఉంటది, స్టాక్ మెయింటైన్ చేయాలి, సేల్స్ ట్యాక్స్ వాళ్ళతో, గుమస్తాలతో చాలా సఫర్ అయ్యేవాడిని సార్. 1 lakh ఇన్కమ్ అంటే 50-60 వేలు ప్రాఫిట్ రావాలంటే చాలా స్ట్రెస్ ఎక్కువ ఉండేది నాకు. జస్ట్ ఇప్పుడు నేను పార్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను సార్, ఫుల్ టైం కూడా కాదు, జస్ట్ 2 hours అంతే. తెలిసిన పర్సన్స్ ని ఇన్వైట్ చేసుకుంటూ నేను సిస్టమ్ లో ట్రైనింగ్స్ అని అటెండ్ అవుతూ ట్రావెల్ చేస్తున్న చెక్కే సార్. మంత్లీ యావరేజ్ గా 2 hours నేను జర్నీ చేసినందుకే, నేను టైం పెట్టినందుకే 1 lakh ఇన్కమ్ వస్తుంది సార్ మంత్లీ. చాలా పిక్నిక్స్ కూడా నేను తీసుకున్నాను సార్. బిఫోర్ హాస్పిటల్ విజిట్ చేసే వాళ్ళం, ఇప్పుడు చాలా పిక్నిక్స్, ఊటీ వెళ్ళాను, తర్వాత హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీ, లేటెస్ట్ గా హెల్పర్ లైఫ్ నుంచి నేను గోవా పిక్నిక్ కూడా క్వాలిఫై అయ్యాను సార్. మా ఫ్యామిలీ మరి వెరీ గుడ్, సూపర్. సో లైఫ్ ఇలా ఉంటుంది హెర్బల్ లైఫ్ లోకి వస్తే. అండ్ గోవా వెకేషన్ కూడా క్వాలిఫై అయ్యారు. అండ్ నెక్స్ట్